స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ మనస్సులో భక్తి లేనప్పుడు పూజా గదిలో మనిషి ఉంటాడే కానీ భక్తుడు ఉండడు. భక్తుడే లేనప్పుడు భక్తి యొక్క స్థానం ఏంటి? భక్తుడు భక్తి రెండూ లేనప్పుడు ఆ పూజా గదిలో భగవంతుని యొక్క పాత్ర ఏమిటి? ఇవన్నీ కొద్దిగా ఆలోచించాల్సిన విషయాలు. అందువల్ల భక్తి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ప్రధానంగా మనసులో భక్తి ఉన్నప్పుడే భక్తుడికి రాణింపు. కేవలం భక్తి సాధనలు చేసినంత మాత్రాన కాదు, అవి కార్యరూపంలో మనకు గోచరిస్తూ ఉంటాయి. కారణరూపంగా భక్తి ఉండాలి. ప్రధానంగా అది అధిష్టానంగా ఉండాలి ఏ సాధనకైనా సరే. అందువల్ల భక్తి అనేటువంటిది, భక్తి సాధన సర్వ సాధనల కన్నా ఉత్కృష్టమైంది అని తెలియజేస్తూ ఈరోజు ఉపన్యాసంతో ఇంతవరకు నడిచినటువంటి భక్తి సూత్రాల్లో ఒక మలుపు తిరుగుతుంది. రేపటి నుంచి కొత్త సబ్జెక్ట్ వస్తుంది. కనుక భక్తి ఎలా ఉత్కృష్టమైందో తెలియజేస్తూ భక్తి వైభవాన్ని 25వ సూత్రం నుండి ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇది 33వ సూత్రం వరకు ఉంటుంది. ఇదంతా భక్తి వైభవం. ఆ తర్వాత అంతా సాధనలే. పరాభక్తి అక్కడికి ఆగుతుంది, ఇక సాధనలు ప్రారంభం అవుతాయి. ప్లీజ్. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యోపి అధికతర. ఆ భక్తి ఏదైతే ఉందో స్వరూప భక్తి, భక్తి స్వరూపం, ఇది కర్మయోగం కన్నా, కర్మయోగం అనాల్సిన అవసరం లేదు, కర్మ కన్నా, జ్ఞానం కన్నా, యోగం కన్నా, యోగేభ్యోపి వీటన్నిటికంటే కూడాను ఆ భక్తి అధికతర, శ్రేష్టమైంది, మహోన్నతమైంది. ప్లీజ్. కాబట్టి ఒక్కసారి అనేకమైనటువంటి సాధనలు ఏవైతే మనం ఆచరిస్తూ ఉన్నామో ఆ సాధనల కన్నా అతీతంగా ఉత్కృష్టమైనటువంటి భక్తిని, సాధనలు అంటే ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించబోయే ముందు దీనిని సమాప్తం చేస్తూ ఎట్లా భక్తి ఉత్కృష్టమో మహోన్నతమో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో కర్మ కన్నా, జ్ఞానం కన్నా, యోగం కన్నా అని అన్నప్పుడు ఈ భక్తి శ్రేష్టం. ఎందుకని? కర్మ అంటే ఇక్కడ కర్మకాండ అని అర్థం. సరేనా? కర్మకాండ మనం ఆచరిస్తూ ఉంటాం, అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. దానికైనా భక్తి ఉత్కృష్టం అంటాడు. అట్లాగే జ్ఞానం, ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం, దానికన్నా భక్తి ఉత్కృష్టం. యోగం, అష్టాంగ యోగం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ పతంజలి మహర్షి సూచించినటువంటి అష్టాంగ యోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడాను భక్తి ఉత్కృష్టమైంది. కనుక కర్మకాండ, వివేకం, అష్టాంగ యోగం వీటన్నిటికంటే కూడాను ఆ భక్తి అధికతర, చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకని?
ఈ యోగాలన్నిటికీ ఏదో ఒక అర్హత నీకు అవసరమై ఉంది. అంటే కొందరే సరిపోతారు కొన్నిటికి. ఇప్పుడు కర్మాచరణ జరగాలనుకోండి, ప్రధానంగా కర్తృత్వం భోక్తృత్వం ఈ రెండింటిని దాటాలి, కర్మల విషయంలో అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ కూడాను కర్మయోగంలో మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లాగే వైదికమైనటువంటి కర్మలు చేసినప్పటికి కూడాను కర్మకాండ ఏదైతే ఉందో తత్సంబంధమైనటువంటి జ్ఞానము, ఆ వేద పనసలు పలికేటువంటి స్థితి, ఆ కర్మానుష్ఠానము ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. వాటికి సంబంధించి అంటే ఆ కార్యక్రమాలు చేయడానికి ముందు వాటికి సంబంధించి ఏ అర్హతలైతే మనకు అవసరమో ఆ అర్హతలంతా కూడా మనం కలిగి ఉండాలి. అట్లాగే యోగము అన్నప్పుడు ఇది అష్టాంగ యోగం కనుక యమము, నియమము, ప్రాణాయామం. ఇప్పుడు ఒక ఆస్తమా రోగి ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రాణాయామం చేయమంటే చేసే అవకాశం లేదు. అదే అక్కడ కనుక ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు ఆసనం వేయాలి, ఆసనం వేయాలంటే అందరూ వేయలేరు ఆసనాలు. కాబట్టి దానికంటూ ఒక శారీరక దార్ఢ్యం కూడా మనిషికి ఉండాలి. ఇటువంటివన్నీ యోగ మార్గంలో అవసరమై ఉంటాయి. అట్లాగే వివేకము అన్నప్పుడు ఇది రెండు రకాలు. ఆత్మనాత్మ వివేకం, సత్యాసత్య వివేకం, నిత్యానిత్య వివేకం, ఇదొకటి. అలా చేయాలనుకున్నప్పుడు మనిషి జ్ఞానపూరితమైన వాడు ఉండాలి. సామాన్యంగా అందరూ చేయలేరు. ఇకపోతే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం ఉంది. దాన్ని విలీనం చేయడం అనేటువంటిది జ్ఞానం. అంటే ఏదైతే నీకు తెలుస్తూ ఉందో అది జ్ఞేయం, తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞాత ఉన్నాడు. జ్ఞాతకి జ్ఞేయం అర్థమవుతూ ఉంటుంది. ఇది కలిగేటువంటిది జ్ఞానం. కాబట్టి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు ఉంటాయి. కానీ భక్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఏ అర్హత లేదు, ఏ అవసరమే లేదు. అంటే భక్తికి కావలసింది ఉందని అర్థం. అర్హత లేదంటే ఏ అర్హత లేకుండా భక్తి వస్తుందని కాదు. భక్తికి కావలసింది ఏమిటో అది అందరి దగ్గర ఉంది. ఏం కావాలి భక్తికి? సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప ఈశ్వరే. ఉత్కృష్టమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం కాదు, ప్రేమ లేని వ్యక్తే లేడు ఈ ప్రపంచంలో. అది విషయం. ఎవరికి లేదు ప్రేమ, దేనిని ప్రేమిస్తున్నాడు అనేది వేరే విషయం. దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఎవరు దేనిని ప్రేమిస్తారనేది వేరే విషయం. కానీ ప్రేమ అయితే మాత్రం అందరిలో ఉంది. కాబట్టి అందరిలో ప్రేమ ఉంది గనక భక్తిలో ప్రధానమైనది ప్రేమే. కాబట్టి ప్రేమే ప్రధానమైనప్పుడు, ప్రేమే అర్హత అయినప్పుడు, ప్రేమ అందరిలో ఉండడం వల్ల భక్తి సాధనకి అందరూ అర్హులే. అర్హుడు కానివాడే లేడు. అందువల్ల అపిచేత్సు దురాచారో భజతే మా మనన్య భాక్. మహాపాపైనా కూడాను భక్తి చేయడానికి అర్హుడే. ఎందువల్ల? వాడికి ప్రేమ ఉంది. ఆ పాపం చేశాడు చూచారా, ఆ పాపం చేసిన దాని మీదనే వాడికి ప్రేమ ఉంది. చాలు, దట్ ఇస్ ఎనఫ్. కాబట్టి ఇది నేను దొంగతనం చేయాలి, దొంగతనం మీద ప్రేమ ఉంది. ఒక హత్య చేయాలి, హత్య మీద ప్రేమ ఉంది వాడికి, లేకపోతే చేయలేడు దాన్ని. కాబట్టి అది మంచిదా చెడుదనేది వేరే విషయం. ప్రేమ అనేది ఉంది కాదు. ఆ ప్రేమను కనుక టచ్ చేయగలిగితే, దాన్ని కనుక మరొక వైపు కనుక వాడు తిప్పగలిగితే అది భక్తిగా మారిపోతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి అర్హతలు భక్తి సాధనలో అవసరం లేదు. భక్తి సాధనకి ఏ విధమైనటువంటి అర్హతలు అవసరమో అవన్నీ కూడా తనలో ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్. ఇది ప్లీజ్. యోగ కర్మంచ సాంఖ్యంచ. శాస్త్రం ఇట్లా చెప్తుంది. యోగ కర్మంచ సాంఖ్యంచ. యోగం అష్టాంగ యోగం కానీ, ఈ కర్మ కానీ, సాంఖ్యం అంటే జ్ఞానం, జ్ఞానం కానీ, అదే కదా మూడు చెప్పాడు అక్కడ, కర్మ జ్ఞాన యోగం. ఇంకా చెప్తున్నది శాస్త్రం. యోగ కర్మంచ సాంఖ్యంచ తపోధ్యానం వ్రతం శృతం. తపస్సు కానీ, ధ్యానం కానీ, వ్రతం కానీ, వినికిడి శ్రవణం కానీ, ఇవన్నీ కూడాను వ్యర్థం హి భక్తిహీనస్య. భక్తిహీనస్య, ఎవరికైతే భక్తి లేదో వాడికి ఇవన్నీ కూడాను, అది కర్మైనా సరే, సాంఖ్యమైనా సరే, యోగమైనా సరే, ధ్యానమైనా సరే, తపస్సైనా సరే, వ్రతమైనా సరే, శ్రవణమైనా సరే, అన్నీ భక్తిహీనస్య. ఎవరికైతే భక్తి లేదో వాడికి వ్యర్థం హి కదా, వ్యర్థం కదా. కాబట్టి భక్తి లేదు, ప్రేమ లేదు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేస్తాడు. ఏం ఉపయోగం వీటి వల్ల? ఎట్లాగంటే వృష్టి వృష్టిహీనా
కృషిర్యథా యథా ఏ విధంగా అయితే కృషి వ్యవసాయం చేయడం అనేటువంటిది వృష్టిహీన వర్షమే లేనప్పుడు వృష్టిహీన కృషి యథా ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, బీజాలు కూడా మంచి విత్తనాలు తెచ్చుకున్నాడు, వేశాడు, కానీ వాటర్ లేదు, వర్షం లేదు. కాబట్టి వర్షం లేనప్పుడు బీజాలు ఎంత ఉత్తమమైనవైనా సజీవమైనటువంటివైనా కూడాను సజీవ బీజాలు కూడా మొలకెత్తేటువంటి అవకాశం లేదు. ఎందుకని లేదు స్వామీజీ? వర్షం లేదు గనక, నీళ్లు లేవు గనక. కాబట్టి బీజాలు ఎంత ఉత్తమమైనవైనా సజీవమైనటువంటివి అయినప్పటికి కూడాను సజీవ బీజాలకు కూడాను ఎప్పుడైతే జలం పుష్కలంగా ఉంటుందో అప్పుడే అవి మొలకలెత్తుతాయి, కానీ లేకపోతే ఎత్తేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఇది ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి విత్తనాలు సజీవమై కూడా వ్యర్థమయ్యాయి. ప్రేమ లేనప్పుడు, భక్తి లేనప్పుడు చేస్తున్నాడు అనుకోండి, అది మరొక దానికి దారి తీస్తుంది. అది కూడా చెప్తాడు ఇప్పుడు ఒక 2-3 సూత్రాల్లోనే వస్తుంది. ఒకవేళ ప్రేమ లేకుండా చేసేటువంటి భక్తి సాధనలు ఏ విధంగా దారి తీస్తాయి అనేటువంటి విషయం కూడాను మనకు తెలియజేస్తాడు. కనుక ఈ ప్రేమ ఇన్ని విధాలుగా చూచినప్పుడు కర్మ జ్ఞాన యోగేభ్యోపి అధికతర. కాబట్టి వీటన్నిటికంటే కూడా ఈ సాధనలన్నిటికంటే కూడాను శ్రేష్టమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంది. కారణం ప్రేమ అందరిలో ఉంది, అందరూ ఈ యొక్క భక్తి మార్గంలో చరించడానికి అర్హులే. పైగా సెకండ్ పాయింట్, భగవంతుని విస్మరించేటువంటి అవకాశం ఆ కర్మ జ్ఞాన యోగాల్లో ఉందేమో కానీ భక్తిలో లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఇప్పుడు కర్మలు ఆచరిస్తూ ఉంటాం, ఆ కర్మలలో పడి భగవంతుని మర్చిపోవచ్చు. కాబట్టి యోగ మార్గంలో చరిస్తూ ఉంటాం, ఆ యోగ మార్గంలో పరమేశ్వరుని మర్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక విషయాన్ని గురించి తదేకంగా మనం తర్కిస్తూ ఉంటాం, ఆ తర్కంలో మరొక వైపుకి వెళ్ళి మనసు భగవంతుని మర్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ భక్తిలో మాత్రం భగవంతుని ఎక్కడ నువ్వు విస్మరించేటువంటి అవకాశమే లేదు. ఎందుకని లేదు స్వామీజీ? పరమ వ్యాకులతేతి కనెక్షన్స్ తద్విస్మరణే తస్య విస్మరణే ఈశ్వరస్య విస్మరణే పరమ వ్యాకులత ఇది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు నువ్వు మర్చిపోతూ ఉన్నావో పరమ వ్యాకులత కలుగుతుంది. అదే యోగంలో నువ్వు భగవంతుని మర్చిపోతే వ్యాకులత నీకు రాదు. ఈ యోగాన్ని ఇంకా బాగా ఎట్లా చేయాలనుకుంటావు, అర్థమవుతుంది. కాబట్టి సర్వాంగాసనం నేను వేశాను, కాబట్టి ఇది సక్రమంగా రాయలేదు, ఇది ఎట్లా రావాలి అనే ఆలోచనలో ఉంటావే కానీ భగవంతుడు అక్కడ నీకు వచ్చే అవకాశం లేదు. కనుక పాసిబిలిటీ ఉంది. భగవంతుని మరిచిపోయేటువంటి అవకాశం ఏదన్నా ఉంటే ఆ కర్మలో కానీ లేదా వివేకానికి సంబంధించినటువంటి జ్ఞానంలో కానీ లేదా యోగంలో కానీ వీటిలో ఉందే కానీ భక్తిలో ఎక్కడ నువ్వు భగవంతుడిని విస్మరించేటువంటి అవకాశాలు లేనే లేవు. పైగా ఆ కర్మ కానీ లేదా వివేకం కానీ లేదా యోగం కానీ ఇవన్నీ మార్గాలు, సాధనా మార్గాలు, అవి సాధనలు. ఇది మార్గం కాదు సార్, గమ్యం. ఎందుకని? అమృత స్వరూపాచ. ఏం మరవడానికి లేదు, అక్కడి నుంచి కనెక్షన్ అట్లాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పరాభక్తే నడుస్తూ ఉంది. అమృత స్వరూపాచ ఫలరూపత్వాత్. కనుక పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ. యత్ ప్రాప్య నకించిద్ వాంఛతి న శోచతి న రమతే నోత్సాహి భవతి యద్ జ్ఞాత్వా సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. అయిపోయింది, ఇంకేముంది. కాబట్టి మరొక విధంగా భగవంతుని విస్మరించేటువంటి మార్గాలు లేవు. ఒకటి. రెండవది, ఇదే గమ్యమై ఉంది. అవన్నీ కూడా సాధనలు అయి ఉన్నాయి, కానీ ఇది మాత్రం గమ్యమే అయ్యింది గనక ఆ భక్తి కర్మ జ్ఞాన యోగేభ్యోపి అధికతర. నెక్స్ట్, ఫలరూపత్వాత్. దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఫలరూపత్వాత్, ఫలరూపం. ఇంకా అద్భుతం. ఏదైనా మనం ఒక కర్మ చేస్తే కర్మ ఫలాన్ని ఆశిస్తాం కదా. యోగం చేశాడు అనుకోండి, ఏం ఆశిస్తున్నాడు? ప్రాణాయామం చేసి ఏం ఆశిస్తాడు? ప్రత్యాహారంలో ఏది ఆశిస్తాడు? ధారణలో ఏది ఆశిస్తాడు? కాబట్టి మనసులో ఏకాగ్రత లేదనుకోండి, అలాంటి వాడు ధారణను కొంతకాలం కొనసాగించిన తర్వాత ఆ ఏకాగ్రత అనేది వస్తుంది అనేటువంటి ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ధారణ కొనసాగిస్తాడు, కాన్సన్ట్రేషన్. అర్థమవుతుంది ఇప్పుడు. కనుక ఫలాన్ని ఊహించకుండా ఇక్కడ చేసే అవకాశం లేదు. యోగం చేసిన కర్మ
అంటే నేను ఈ ఆత్మనాథ వివేక జ్ఞానం చేయగలిగాను, దీనివల్ల నేను శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగానా లేదా, ఒక ఉపనిషత్తును నా అంతటా నేను తీసుకొని చదివితే నాకు అర్థమవుతూ ఉందే, ఈ విషయాలన్నీ కూడాను తను వెరిఫై చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ సాధనలే కానీ ఫలితాలు కాదని తెలుస్తున్నది. కాబట్టి వీటికి ఫలం ఉంది. ఇవన్నీ కర్మల యొక్క ఫలాలు. కానీ భక్తి కర్మ కాదు, వచ్చిన బాధ అది. కాబట్టి ఫలరూపత్వాత్, వాటికి వేరే ఫలం ఉంది కానీ భక్తికి ఫలం లేదు. అవన్నీ సాధనలు. ఇది సాధనల ద్వారా నువ్వు పొందేది సాధ్యం. భక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి సాధనల కిందకి రాదు. అది సాధ్యం కాదు, సిద్ధం. సిద్ధం ఏదైతే నీ హృదయంలో ఉందో అది ప్రేమ తప్ప రెండవది లేదు. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, ఏదైతే ఆత్మ 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 అంటున్నామో, హృదయంలో పరమేశ్వరుడు అంటున్నామో, దాన్ని ప్రేమ స్వరూపంగా చూచేసాం. ఇప్పుడు ప్రేమకి భగవంతుడికి తేడా లేదు, ప్రేమకి ఆత్మకి తేడా లేదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ ఆత్మ వల్లనే అందరూ నీకు ప్రియంగా ఉండారు, నీలో ప్రేమ ఉండడం వల్లనే అందరూ నీకు ప్రియంగా ఉండారు. అంతే, ఇంకేలే. పర్యాయ పదంలాగా ఉంది, అంతే, ఇంకేలే. కాబట్టి అదే ఫలరూపమైంది గనక అందరి హృదయంలో ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ ఎప్పుడు సిద్ధించే ఉంది గనక ప్రేమకు ప్రేమే ఫలం నంబర్ 1. లేదా అవి సాధనలు, ఫలం వేరుగా ఉన్నాయి కాదు. ఫలమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు కర్మ ద్వారా, కర్మకాండ కానీ ఏదైనా సరే, ఇప్పుడు యజ్ఞయాగాది కర్మలు చేశాడు అనుకోండి కష్టపడి, అది కర్మ. దానికి ఫలాన్ని ఊహిస్తూ ఉన్నాడు. అది స్వర్గం కావచ్చు, మరొకటి కావచ్చు. జ్యోతిష్ఠోమాది కర్మలు, యజ్ఞాలు చేస్తాడు, వాటికి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కర్మ చేశావో కర్మ ఫలం ఉంది. కర్మ కాలంలో జరుగుతుంది కనుక కర్మ ఫలం నీకు కాలంలో అందుతుంది. కాలంలో అందేది ఏదైనా కాలంలో నశించిపోతుంది. అండర్స్టాండింగ్ పాయింట్. కనుక అన్ని సాధనలకి కర్మ, జ్ఞాన, యోగ సాధనలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ సాధనలే గనక కార్యములు, కర్మలు. ఇవి కర్మలు గనక ఫలితాన్ని ఊహించి చేసేటువంటివి. ఫలితాన్ని మనం ఊహిస్తూ ఉన్నాం, కర్మలు చేస్తూ ఉన్నాం. ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకవేళ వచ్చినా కూడాను ఫలితం పరిమితం అయి ఉంటుంది, నశించిపోతుంది. కాబట్టి ఇది సిద్ధ వస్తువు గనక నశించేది కాదు. అందువల్ల అధికతర ఫలరూపత్వాత్ సెకండ్ రీజన్. కాబట్టి ఎందుకని ఇది నీకు భక్తికి కావలసిన యోగ్యత నీ దగ్గరే ఉంది నంబర్ 1. అందువల్ల అధికతర, అది నశించేటువంటిది కాదు, అధికతర. దానికోసం మరొక దాని మీద నువ్వు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో నేను హోమం చేస్తూ ఉన్నా, నాకు సమిధులు కావాలి, నువ్వు మార్కెట్కి వెళ్ళాలి. నేను భగవంతుని భక్తి చేస్తున్నా, ప్రేమ కావాలి, ఎక్కడికి వెళ్తావని అడుగుతున్నా నేను. ఎక్కడికి వెళ్తావు? నీ దగ్గరే ఉంది ప్రేమ. ఇంకొక దగ్గర నుంచి ప్రేమ కోరావనుకో, అది ప్రేమ కాదు, అదేదో అయి ఉంటుంది. ప్రేమ మాత్రం నీ దగ్గరే ఉంది, రెండో చోట నుంచి వచ్చేందుకు అవకాశం లేదు. అందుకని నేను చెప్పేది, నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమని విస్మరించి మరొక చోట నుంచి, అది వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, సన్నివేశం కావచ్చు, ఇంకొక చోట నుంచి రావాలని ఎప్పుడైతే మనం ఊహిస్తామో అక్కడే గుండెలు పగులుతూ ఉన్నాయి. ఎందుకని వస్తువు ఒక చోట ఉంది, మనం ఆశించేది మరొక చోట ఉంది. కాబట్టి నీకు కావాల్సినటువంటి ప్రేమ ఏదో పరమ ప్రేమ రూపం, పూర్ణ ప్రేమ స్వరూపం నీలోనే ఉంది గనక అర్హత నీలోనే ఉంది, ఫలం కూడా నీ అందే ఉంది. కాబట్టి అది సిద్ధ వస్తువు, అమృతం. మృతం నవిద్యతే యస్య, దాన్ని అది నశించడం అంటూ లేదు, ఎప్పుడూ ఉంది కనుక సిద్ధ వస్తువు. కర్మ ఫలమైతే నశించిపోతుంది, సిద్ధ వస్తువు కనుక నశించే అవకాశం లేదు. కాబట్టి ఏదైతే భక్తి ఫలస్వరూపంగా తెలుస్తూ ఉందో, ఫలరూపత్వాత్, ఫల రూపంగా తెలుస్తూ ఉంది. బాగా అర్థం చేసుకోండి, భక్తి అనేది ఫలం కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్. ఫల రూపం, ఫలస్వరూపం, దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద ఫ్రూట్. అండర్స్టాండ్? కాబట్టి ఫలం కాదది, ఫలస్వరూపం. ఫలమైతే నశించిపోద్ది, స్వరూపం నశించే ప్రశ్నే లేదు. కనుక ఏ ప్రేమైతే ఉందో ఫల రూపత్వాత్, ఇది ఫలమైతే నశించిపోతుంది కానీ కర్మఫలం కాదు. ఇది ఎప్పుడూ ఉండేటువంటిదే కనుక సిద్ధ వస్తువు కనుక ఒక విధంగా చెప్పాలంటే దాన్ని గుర్తించడమే, అంతే. ఇక్కడ ప్రేమను గుర్తించడమే. నా హృదయంలో ఉన్నదంతా కూడా పరమ ప్రేమ.
ఉత్కృష్టమైనటువంటి ప్రేమ అనేటువంటి సత్యాన్ని రికగ్నైజ్ చేయడమే ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే అది నువ్వు గుర్తించేశావో, ప్రేమ ఒకటేనా రెండా? అండర్స్టాండ్? ప్రేమ ఒకటే రెండా? ద్వైతం నవిద్యతే, అమృత స్వరూపం కాదు. అందువల్ల ద్వైతం నవిద్యతే, రెండో వస్తువు లేదు కనుక ఆత్మ రెండు కాదు, ప్రేమ కూడా రెండు కాదు. నీ స్వరూపమే ప్రేమ, మరి ఆత్మ ఎవరు? ప్రేమే. ఇప్పుడు ఎందరు ఉంటారు? ఇద్దరు. లోపల ఎంతమంది ఉంటారు? ఇద్దరా? ఒకరే. ఏంటో తెలుసా? ప్రేమే. ఏ పేరుతో పిలుస్తావు దాన్ని? స్వామిజీ ఆత్మన్నా? అవును. ఈశ్వర పరమేశ్వరుడు అని పిలిచేదే? ఎస్, వై నాట్? హృత్పుండరీకం విరజం విశుద్ధం. నీ హృదయ పద్మంలో ఏదైతే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందో అది ఆత్మ. సరేనా? అది ఉంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయి, లేకపోతే పనిచేసే అవకాశం లేదు. ఓకే. నీ హృదయంలో ఏముంది? భగవద్గీత ఏం చెప్తుంది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. సరిపోయిందా? ఇప్పుడు ఈశ్వర పరమేశ్వర సర్వభూతానాం సర్వప్రాణినాం హృద్దేశే హృదయ దేశే తిష్టతి. నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో ఆత్మే ఉంది, ఇంక రెండవది లేదు. ఇప్పుడు ఆత్మ ఒకవైపు, పరమేశ్వరుడు ఒకవైపు ఉండరా? చెప్పండి. అదే గనకైతే ఆత్మ కాదు, పరమేశ్వరుడు కాదు. అది పాయింట్. ఎందుకని? రెండు చైతన్యాల్లో కూడా లేవు సార్. ఇప్పుడు చైతన్యం ఒక్కటే కానీ రెండు ఉండేందుకు అవకాశం లేదు. ఇది ఒక వేదాంతమే కాదు, సైన్స్ కూడా అంగీకరించదు రెండు చైతన్యాలని. కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్లూరల్, ఓన్లీ ఇన్ ద సింగులర్. Consciousness is the singular of which the plural is unknown. Sir Arthur Eddington, modern physicist. కనుక చైతన్యం అనేది ఒక్కటే కానీ రెండు ఉండేందుకు అవకాశం లేదు. ఏకమైనటువంటి చైతన్యానికి రెండో వస్తువు తెలిసేందుకు అవకాశం లేదు. కాబట్టి నీ హృదయంలో గనక ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడే ఉన్నాడు అంతే. నో స్వామీజీ అహమస్మి, అయితే నువ్వే ఉన్నావు. ఒక కుర్చీలో ఇద్దరు ఒకే సమయంలో కూర్చోలేరు సార్. నేను కుర్చీలో కూర్చున్నాను, ఇది ఈ ప్రదేశంలో నేనున్నాను. నేను దిగిన తర్వాత కావాలంటే ఎవరు లేరు కనుక మీరు కూర్చొని మీతోనే మీరు మాట్లాడుకోవచ్చు, వినేవాళ్ళు ఉండరు కనుక. సరేనా? మీరు ఒకే సమయంలో, ఈ సమయంలోనే ఇదే స్థలంలో మీరు నేను కూర్చొనే అవకాశం లేనే లేదు. అండర్స్టాండ్? కాబట్టి నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడా? ఇంక ఈశ్వరుడే ఉన్నాడు, మళ్ళీ నువ్వేంటి? మరి నేను స్వామీజీ ఈశ్వరుడుగా ఉన్నావు. దట్స్ ఆల్. లేదు స్వామీజీ నేనే ఉన్నావు నువ్వే, నేను కాదంటా లేదు కదా. ఎలా ఉన్నావు? నువ్వే ఈశ్వరుడుగా ఉన్నావు. అయమాత్మ బ్రహ్మ. ఓ అంతే. అంతేగాని రెండు వస్తువులు ఉండడానికి మాత్రం అవకాశం లేదు. నువ్వు ఉన్నావా? ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు ఉన్నాడా? నువ్వు లేవు. ఉన్నది నేనే జ్ఞానం, ఉన్నది ఈశ్వరుడే భక్తి. వేర్ ఇస్ ద డిఫరెన్స్? భక్తికి జ్ఞానానికి తేడా ఏది చెప్పండి? ఉన్నది నేనే అనుకున్నావా? అది జ్ఞానం. ఈశ్వరుడే ఉన్నాడు, నేను కూడా లేను, భక్తి. అందువల్ల శరణాగతి. త్వమేవ శరణం మమ. అర్థమవుతుంది? కాబట్టి నేనెక్కడున్నాను? నేను లేనే. ఉన్నది ఈశ్వరుడే. నాహం కర్త. భక్తిలో చూడండి ఎట్లా ఉందో. నేను కాదు చేసేది భక్తి, నాహం కర్త. ఎందుకని ఈశ్వరుడే కదా ఉండేది. ఆ ప్రేమని ప్రేమించుకుంటూ పోతుంది. అండర్స్టాండ్? ఇది సుప్రీం డివోషన్ లవ్. ప్రేమని ప్రేమించుకుంటూ పోతుంది. అర్థం చేసుకోండి. ఎందుకని ఆయనే ఉన్నాడు. నాహం కర్త, హరిహి కర్త. తత్ పూజ కర్మచాకిలం. ఇప్పుడు చేసే ప్రతి పని కూడాను ప్రేమ స్వరూపంగా ఉంటుంది. అఖిలం కర్మ పూజ. ఏంటా పూజ? పూజాదిషు అనురాగ ఇది పారాశర్య. ఏంటా పూజ? అస్మిన్ పరమేశ్వరే, భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే పూజ.
ప్లీజ్. కనుక ఫల రూపత్వాత్ నువ్వు ఉంటే ఆయన లేడు, ఆయన ఉంటే నువ్వు లేవు. అదే నిన్న మనం చూసినప్పుడు యథా క్షీరేచ ధావల్యం అన్నది చూచారా రాధ. దాట్స్ ద బ్యూటీ. యథా క్షీరేచ ధావల్యం అంటే పాలల్లో తెల్లదనం ఎట్లాగైతే ఉందో కృష్ణుడు నాలో అట్లా ఉన్నాడు, ఎక్కడ నాకు దూరం అయ్యాడని. ఇప్పుడు పాలు వేరుగా తెల్లదనం వేరుగా ఉంది, ఎక్కడ లేదు. ఆ తెల్లగా ఉండేది ఏంటండి? పాలు. ఆ పాలు ఎట్లున్నాయండి? తెల్లగా ఉన్నాయి. ఎక్కడ వేరు చేస్తావు చెప్పు ఆ రెండింటిని. కాబట్టి ఆత్మని పరమాత్మని వేరు చేయడానికి అవకాశమే లేదు. జీవో బ్రహ్మైవ నాపరహ. అట్లాగే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి వేరు చేయడానికి అవకాశం లేనే లేదు. ప్లీజ్. కాబట్టి ఫలరూపత్వాత్. చూడండి ఎట్లా పోతా ఉందో భక్తి. భక్తి కనుక అర్థమైందంటే అది ప్రేమ స్వరూపమని. ఎక్కడికి పోతా ఉంది? ఫలరూపత్వాత్. తనకు స్వయంగా తానే ఫలరూపమై ఉంది. సాధన అదే, సాధ్యము అదే. ఎందుకని? సిద్ధం కనుక. అది విషయం బాగా అర్థం చేసుకోండి. అదే సాధన, అదే సాధ్యం. ఎందుకని? అది సిద్ధ వస్తువు. మిగతా ఏవైతే ఉన్నాయో కర్మ జ్ఞాన యోగేభ్యేపి అధికతర. ప్లీజ్, అధికతర. ఇంతకుముందు ఇచ్చినటువంటిది ఫలరూపాత్ అనేది ఒక రీజన్. కర్మ కన్నా, యోగం కన్నా, జ్ఞానం కన్నా భక్తి ఎట్లా ఉత్తమమైంది, ఉత్కృష్టమైంది అనడానికి ఫలరూపత్వాత్. అదే సాధన, అదే సాధ్యం. ఎందుకని? అది సిద్ధం గనక. క్లియర్. అది ఒక రీజన్. రెండవది ఏంటో తెలుసా? ఆ సాధనల్లో అది వివేకం కావచ్చు, కర్మ కావచ్చు, యోగం కావచ్చు. ఆ సాధనల్లో నీకు నువ్వు దూరం అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడ లేదు. నీకు నువ్వు దూరం కావడం అంటే సత్యానికి దూరం అయిపోవడం. సత్యానికి దూరం కావడం అంటే ప్రేమకు దూరం అయిపోవడం. ప్రేమకు దూరం కావడం అంటే పరమేశ్వరుడు దూరం అయిపోవడం, ఈశ్వరుడికి దూరం అయిపోవడం. ఎట్లా? ఈశ్వరస్యాపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. అది ఈశ్వరస్య అపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాత్ చ. అయిపోయింది. ఎందుకు నేను నాకు దూరం అవుతాను స్వామీజీ? ఒక్కటే. ఇప్పుడు జ్ఞాన మార్గం వివేకం అనుకోండి, ఆత్మనాత్మ వివేకం. ఏదో 4 పుస్తకాలు చదువుతాడు, కొన్ని ఉపనిషత్తులు చదువుతాడు, భగవద్గీతను ఏదో చదువుతాడు అర్థం చేసుకున్నంతవరకు. ఒక దశలో అనిపిస్తుంది నాకు చాలా తెలుసు అని. నాకు చాలా తెలిసిపోయింది అనుకుంటాడు. ఇక చేతికి 4 కడియాలు ఉన్న, ప్రతి వేలకు ఒక ఉంగరం, సరేనా, మెడలో ఒక పులిగోరు, ఇవన్నీ తయారైపోతాయి. ఎందుకని? పండితుడు కదా, జ్ఞానం ఉంది కదా నా దగ్గర. లేకపోతే 10 మంది ఎందుకు కూర్చొని వింటారు? అర్థమైంది? ఈ అహంకారం అక్కడ కలిగే అవకాశం ఉంది, కదిలే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ప్రేమతత్వం అర్థం కాకపోతే అక్కడి నుంచి ఉత్పన్నమయ్యేది అహంకారం తప్ప రెండవది కానీ కాదు. బాగా అర్థం చేసుకోండి ఏ విషయాలైనా సరే. కాబట్టి ఫలరూపత్వాత్ ఒక కారణం అయితే అహంకార అనుత్పత్తి, అహంకారమే ఉత్పన్నం కాకుండా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అహం అనేది కనుక ప్రత్యేకంగా వచ్చిందే అయిపోయింది. ఇంకేమి జ్ఞానం? అహమే నాశభాజి అహం అహంతయ. అహం స్వరూపం నీకు తెలియాలంటే ఈ అహంకారం నశించిపోవాలి, మరొక మార్గం లేనే లేదు. కాబట్టి అహంకారి పరిమితంగా ఉంటాడు, తనలో ఉండేటువంటి ప్రత్యేక లక్షణాన్ని చూస్తాడు. ఇవి ఇతరులలో లేవని కూడా అభిప్రాయపడతాడు. అప్పుడే అహంకారం వస్తుంది, లేకపోతే రాదు. ఏవైతే నాలో ఉన్నాయో ఇతరులలో లేవో అది అహంకారం. ఒక రెజలర్ ఉన్నాడు అనుకోండి, నడుస్తాడు చూడండి, మనలా నడవడు. ఎందుకని? ఎవరు వచ్చినా కొట్టగలను వీళ్ళల్లో అని. అర్థమవుతుంది. ఎవరూ నన్ను జయించలేరు వీళ్ళల్లో అని అనుకుంటుంటాడు. అందువల్ల ఇట్లా ఛాతి పెట్టుకొని నడుస్తాడు. మనం నడవం అట్లా, మనకు అవసరం కూడా లేదు. ఎందుకని? ఒకరు కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర దెబ్బలు తెలాల్సిన అవసరం. అర్థమవుతుంది? ఎక్కడ మనిషిలో ఏది కనిపించినా
ముందు కదిలేది ఏమిటంటే అహంకారం కదులుతుంది. అహంకారం నీ నుండి నిన్ను నీకు దూరం చేస్తుంది. ఇది కర్మలో ఉంది. ఇంత పెద్ద కర్మ నేను చేయగలిగని ఎవరు చేయలేరండి అనేది యోగంలో ఉంది. అర్థమవుతుంది. యోగం దేనికి? నీకు ఆరోగ్యం కోసం కదా, కదా. ఇంకా యోగానికి ఏమన్నా మరొక ఫలితం ఏదన్నా ఉంది? ఏమో నాకు తెలిసినంత వరకు యోగాను దర్శనం నేను మొత్తం చదివాను, ఎప్పుడో చదివాను. నాకు ఎక్కడ ఏం కనిపించాల. కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయం తప్ప అంతకు మించి జ్ఞాన మార్గం మీద అభిలాష ఉండేవాడికి పెద్ద యోగం పెద్దగా ఆకర్షించే అవకాశం కూడా లేదు. కానీ 3 గంటలు ప్రాణాయామం చేస్తాడు, 5 గంటలు ఒకే ఆసనం మీద ఉంటాడు. ఇది ఎవరు అడిగారు ఇవన్నీ? ఈ ప్రదర్శనలు, ఈ సర్కస్ ఏంటని? వాట్ ఈస్ దిస్ సర్కస్? జెమినీ సర్కస్ ఇది? ఏం సర్కస్ ఇది? ఎవరి కోసం ఇదంతా? అది అహంకార ప్రదర్శన భక్తుల్లో ఉన్నదే. ఒక త్యాగరాజస్వామిలో నువ్వు చూడగలవా? ఒక భద్రాచల రామదాసులో నువ్వు చూడగలవా? ఒక మీరాబాయిలో నువ్వు చూడగలవా? ఒక తుకారాంలో నువ్వు చూడగలవా? చూడలేవు. ఎందుకని? అహంకారం ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు సార్. కాబట్టి నేను ఈ కర్మ చేయగలిగాను, అహంకారం వస్తుంది. యోగం, నేను నాలాగా యోగం చేసేవాడు ఎవడూ లేడు, వస్తుంది. నేను ఇంతసేపు నిలబెట్టగలను, కుంభకం, యోగం. కర్మ, వివేకం, ఈ యోగం, వీటన్నిటిలో అహంకారము అభిమానము చోటు చేసుకునే అవకాశం ఉంది. అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేన తం పరిత్యజ అన్నది శాస్త్రం. అభిమానం ఏదైతే ఉందో అది జ్ఞాన ప్రతిబంధకత్వాత్, జ్ఞానానికి ప్రతిబంధకం. ఎవడైనా పొందుతాడేమో కానీ భగవంతుడిని అహంకారి పొందే ప్రశ్నే లేదు. వాడి జీవితంలో భగవంతుడికి సంబంధమే లేదు. ఎంతైనా దాంట్లో ఈత కొట్టని, ఎన్ని పుస్తకాలు వేసుకున్నా చదవని, వాడికి ఎక్కదు. ఎందుకని? నువ్వు రావద్దు లోపలికని అడ్డు పెట్టేటువంటి గోడ అహంకారం, అంతే, ఇంకేలేదు. ఇదో కవాటంలాగా అడ్డుపడిపోద్ది. కాబట్టి అహంకారం వాటిలో ఉండే అవకాశం ఉంది. ప్రేమలో ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ప్రేమ సర్వాంతర్యమే కదా. ఇప్పుడు అమృత స్వరూపం అనేటప్పటికీ ఈ ఫలరూపమైనటువంటి ప్రేమలో అహంకారం ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది? నాకు అర్థం కావడం లేదు. పుట్టుకొని వచ్చే అవకాశమే లేదు. అభిమానం పుట్టుకొచ్చే అవకాశమే లేదు. అందువల్ల ఈశ్వర శాపి ఒక మెట్టు దిగి భక్తుడు, భగవంతుడు, భక్తి అనేటువంటి ఆలోచన నువ్వు చేసినా, అంటే ఈ స్థాయిలో ఆలోచన కూడా రావడానికి లేదు, ఉన్నదంతా ప్రేమే. ఒక్క మెట్టు కిందకి దిగి ఈ త్రిపుటిని చూచిన భక్తుడు, భక్తి చేసేవాడు, భగవంతుడు, ఆయన భక్తికి గమ్యము, ఆయన చేసేటువంటిది భక్తి. ఈ 3 విషయాల్లో చూసినప్పటికి కూడాను ఎక్కడ నువ్వు చూసినా ప్రేమే ఉంది. ఈశ్వరస్యాపి, ఈశ్వరస్య అపి, ఈశ్వరుడు కూడా అభిమాన ద్వేషిత్వాత్. ఈ అభిమానాన్ని, అహంకారాన్ని భగవంతుడు కూడా అంగీకరించడు. ప్లీజ్, ఆయనకు కూడా ద్వేషం అన్నది. చూడండి తమాషా. ద్వేషం అంటే రాగద్వేషాలని కాదు అర్థం. ఇష్టం లేదు, అయిష్టమైన విషయం. ఎందుకు అయిష్టమైన విషయం? జ్ఞానానికి ప్రతిబంధకం అయిపోతుంది కనుక దాన్ని ఈశ్వరుడు మాత్రం ఎట్లా అంగీకరిస్తాడు? గురువు అంగీకరించడం, ఈశ్వరుడు అంగీకరించడం. అభిమాన ద్వేషత్వాత్. ఎవరి మీద ప్రియం? దైన్య ప్రియత్వాశ్చ. అది ఎవరైతే అణుకువ కలిగి ఉంటారో, వినయం కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో, దీనభావంతో ఉంటారో, దాసభావంతో ఉంటారో వాళ్ళ మీదనే ప్రియం ఈశ్వరుడికి కూడా. అపి ఈశ్వరస్యాపి అభిమాన ద్వేషత్వాత్ దైన్య ప్రియత్వాశ్చ. కాబట్టి ఎవరైతే అణుకువతో ఉంటారో, నమ్రత కలిగి ఉంటారో, ప్రేమపూరితంగా ఉంటారో అటువంటి వాళ్ళనే ఈశ్వరుడు కూడా ప్రేమిస్తాడు. కానీ అభిమానం ఉండేటువంటి వాళ్ళని ప్రేమించే అవకాశమే లేదు. కనుక కర్మలో కానీ, వివేకంలో కానీ, యోగంలో కానీ ఎక్కడా చూసినా అహంకారం స్ఫురించే అవకాశం ఉంది, అభిమానం తలెత్తే అవకాశం ఉంది. ఈ అహంకార అభిమానాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి చోట భగవంతునికి అనుగ్రహం పడే అవకాశం లేదు కనుక, అసలు భగవంతునికి అనుగ్రహం పడకపోతే ఈ అద్వైత వాసనే రాదు కనుక, ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. దత్తాత్రేయుడు అవధూత గీత. అసలు భగవంతునికి అనుగ్రహమే కనుక లేకపోతే అద్వైత భావన వాడిలో
అంకురించే అవకాశం లేదు. ఒకవేళ గురువు చెప్పినా కూడాను వాడు ఏదో ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు కానీ వాడికి అర్థం కాదు. కారణం ఏంటి? లేదు, ఈశ్వరానుగ్రహం లేదు. ఈశ్వరానుగ్రహం కలగడానికే జపం చేసినా, ధ్యానం చేసినా, పూజ చేసినా, ఇవన్నీ అలౌకిక కర్మలన్నీ మనం చూసారా? దయ, ఫలితం దయ. ఆ దయ కోసం మనం ఇవన్నీ కూడా చేస్తాం. అది చేసిన తర్వాత దానివల్ల కూడా అద్వైత జ్ఞానం రాదు, అద్వైత వాసన, పుంసాం అద్వైత వాసన, అద్వైత భావన, అది కావాలి అనేటువంటి ఒక భావన, ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఆ తరువాత ఆ మార్గంలో మనం చరిస్తూ ఉంటే ఎక్కడో గురువు ఎంటర్ అవుతాడు. గురువు ఎంటర్ అయ్యాడంటే అయిపోతుంది, ఇంకేం లేదు. మనకు గనక శ్రద్ధ ఉంటే కనుక ఈశ్వర శాపి అభిమాన ద్వేషత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. ఒక చిన్న ఇలస్ట్రేషన్. ఎక్కడో అర్జునుడు ఒక్కసారి ఒక అరణ్యంలో పోతూ ఉన్నాడు. అక్కడ ఎవరో కనపడ్డారు. ఆ ముసలాయన కూర్చొని ఉన్నాడు. భీముడికి కూడా కనపడ్డాడు, మీకు తెలుసు అది. అర్జునుడు ఇది బహుశా మీకు తెలియకపోయి ఉండొచ్చు. అర్జునుడు కూడా కనపడ్డాడు ఒక ముసలాయన. కొంతసేపు అక్కడ నడిచి వస్తూ అర్జునుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఆయనతో కొద్దిసేపు మాట్లాడాడు. ఎందుకంటే చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, రూపం వేరుగా ఉంది కానీ బాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రామభక్తుడు. ఇంకా అర్జునుడి విషయం నేను మీకు చెప్పనవసరం లేదు, కృష్ణ భక్తుడు. ఈయన కృష్ణుని గురించి, ఆయన రాముని గురించి, ఆయన రాముని గురించి, ఈయన కృష్ణుని గురించి, ఈయన కృష్ణుని గురించి, ఆయన రాముని గురించి, మళ్ళీ ఆయన రాముని గురించి, ఆయన కృష్ణుడు. జరుగుతూ ఉంది వ్యవహారం ఇద్దరి మధ్య. కొంతసేపు నడిచింది. అప్పుడు ఆ ముసలాయన ఒక మాట అన్నాడు. ఏదేమైనా ఎన్ని అవతారాలు వచ్చినా రామావతారంతో సాటి లేదు. రాత్రి చూశాం కదా, అంతే. రాముడే శ్రేష్ఠుడు, రాముడే సర్వం అన్నాడు. అర్జునుడు ఊరుకుంటాడా? ఈయనన్నాడు, ఇంతవరకు బాగానే మాట్లాడారు మీరు. నేను కూడా అద్వైత సంప్రదాయానికి చెందినవాడిని, భగవద్గీత విన్నాను, అద్వైతామృత వర్షిణీం కదా. అదొక విచిత్రం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణి. అద్వైత అమృతాన్ని వర్షింపజేసేది భగవద్గీత. అది నచ్చని వాళ్ళు దాన్ని ఎట్లా చేస్తారు తెలుసా? పురాణమునినాం మధ్యే మహాభారతం ద్వైతామృత వర్షిణి. అరే మీ దుంపలు దేగ, సంగీతం ఎందుకు వచ్చిందే? సాహిత్యాన్ని కూలీ చేయడానికి సంగీతం వచ్చిందటయా బాబు. వాళ్ళకి ఎందుకంటే అద్వైతం ఇష్టం లేదు, కానీ అక్కడ ఉండేది అద్వైతామృత వర్షిణి. ఒకవేళ ఆ తీసేసాడు అనుకోండి, చెడిపోద్ది, అసలు మీటరే దెబ్బతింటుంది, ఛందస్సే. ఆ తీయడానికి లేదు, రాసిందే మధుసూదన సరస్వతి. భగవద్గీతలో మీరు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, అవి రచించింది మధుసూదన సరస్వతి. మనం చెప్పాను కదా ఆయన. మరి ఇప్పుడు ఆ పలకడం ఇష్టం లేదు, అందుకని అనేసి కొద్దిసేపు రాగం తీసి ద్వైతామృత వర్షిణి. అయితే నీ దగ్గర పెట్టుకో, ఎవడికి కావాలి భగవద్గీత? అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి ఉంటాయి ఒక దశలో, కాబట్టి దీన్ని హీరో వర్షిప్ అంటాం మనం. అర్జునుడు ఇంకోరిని యాక్సెప్ట్ చేయడు కదా, ఆయన మరీ పొగిడేస్తాడు రాముడిని, ఇంకెవరు లాభమే లేదు రాముడు తప్పని. అప్పుడు అన్నాడు, అట్లా అనబాకండి. ఏమిటే అనేది? రాముడే, రాముడి తర్వాత ఎవరైనా అంటే మిగతా అవతారాలు, అన్ని అవతారాలు రాముడి తర్వాతే. లక్ష్మణుడు మన అర్జునుడు ఒప్పుకోలే. చూడండి, రాముడు ధర్మావతార మూర్తిని కాదనడం లేదు, కానీ 16 కళలతో ఆవిర్భవించిన షోడశ కళా ప్రపూర్ణుడు కృష్ణుడు ఒక్కడే. అందుకని పూర్ణావతారం. రామావతారం పూర్ణావతారం అని ఎవరు చెప్పలేదు, ధర్మావతారం అన్నారు. పూర్ణావతారం ఈయనే. అందువల్ల కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నది భాగవతం. సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడేనని, రామస్తు భగవాన్ స్వయం అని నేను ఎక్కడ వినలేదు అని ఈయన అన్నాడు. ఆయన రాముడు ఎక్కువ, ఈయన కృష్ణుడు ఎక్కువ, ఆయన రాముడు ఎక్కువ, ఈయన కృష్ణుడు ఎక్కువ. చాలా తీవ్రమైపోయింది. ఏంటా ఎవరనుకుంటాడావు నన్ను అన్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, నా కృష్ణుడు తర్వాతే. అర్జునుడు, నేనెవరా అన్నాను. ఇంతకాలం ఊరుకున్నా ఎందుకని? మీ అన్న, మా అన్న ఎవరయా నువ్వు? హనుమంతుడాయా నేను. చూపెట్టాడు రూపం. సముద్రాన్ని అవలీలగా దాటినటువంటి వాడిని. రాముడు అంటే ఏమిటో డైరెక్ట్గా నాకు తెలుసు, నీకేం తెలుసు?
ఇది ఎప్పుడు జరిగిన విషయం, ఇది రాముడు ఉన్నప్పుడు జరిగిన విషయం. ఈరోజు నీకేం తెలుసని మాట్లాడుతూ ఉండవు. నాకు తెలుసు, రాముడి గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు. ఇలా పెరిగిపోయి కొంతసేపు ఇటువంటివన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఇట్లాంటి అర్థం కావడానికి. వాళ్ళిద్దరి మధ్య అంత పేచీ జరిగి ఉంటుందని కాలంలో కూడా నేను ఊహించలేను. అర్థమైందే? అదే పురాణం అంటేనే అది. పురా అపి నవం ఇది పురాణం. అది పురాతనమైంది అయినప్పటికి కూడాను ఫ్రెష్గా కనపడుతుంది ఈ రోజుకు సరిపోయేటట్టుగా. అందువల్ల పురాణం అంటే మన వాళ్ళకి అర్థం కాక ఏదో పుక్కిడి పురాణం అండి, పనికిరాందని వాళ్ళ ఉద్దేశం కాదు. పురా అపి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది అయినప్పటికీ కూడాను నవా నిత్య నూతనంగా ఉండేటువంటిది పురాణం. అది పురాణానికి అర్థం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇద్దరు ఒప్పుకునేటట్లేరు. అయ్యా నువ్వు పెద్దవాడివి, హనుమంతుడివి, నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. మా అన్న కూడా చెప్పాడు, భీముడు కూడా నేను ఎక్కడో చూశాడట కదా, తోకెత్తమంటే ఎత్తలేదట కదా. సరే, అది వేరే విషయం, భారతంలో నేను రాశాను. ఇప్పుడు ఏంటయ్యా విషయం? ఏం లేదు, నా దగ్గర నువ్వు ఒప్పుకొని తీరాలి రాముడని. కుదరదు సార్, అది తప్ప ఇంకేమైనా ఒప్పుకుంటాను నేను. నన్ను చీవరు దోమాను ఒప్పుకుంటా, కానీ కృష్ణుడంటే మాత్రం ఇంక రెండవది లేదు. వీళ్ళిద్దరికి పోటీ వచ్చేసింది. పోటీ వచ్చిన తర్వాత అదేదో తేల్చేస్తాం ఇక్కడే అన్నారు. ఎట్లా తేలుస్తాం అన్నాడు, కానీ ఏదో పందెం పెట్టుకుంటాం. ఏం పందెం? నువ్వు నీ కృష్ణుడు కనుక గొప్పవాడైతే అప్పుడు అన్ని బాణాలు వేశావు కదా, ఒక్కసారి ఆ బాణాలన్నిటిని ప్రయోగం చేసి సరేనా ఒక నిత్యంలాగా తయారు చేయి, లేదా ఒక వంతెనలాగా తయారు చేయి, ఇటు ల్యాడర్లాగా వచ్చేటట్టుగా అటు వంతెనలాగా తయారు చేయి, దాన్ని నేను కూల్చేస్తాను. నేను కనుక కూల్చేశానంటే రాముడు గొప్పవాడు, కూల్చలేకపోతే కృష్ణుడే గొప్పవాడు. ఎస్, ప్రారంభం చేయబోయే ముందు మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఓడిపోతే ఏం చేయాలి అని అడిగాడు హనుమంతుడు. చాలా ఉద్రేకంగా ఉన్నాడు కనుక ఓడిపోవడమే జరిగితే అగ్ని ప్రవేశమే. చూడండి తమాషా, అగ్నిలో ప్రవేశిస్తాం అంతే. ఎవడు ఓడిపోతే వాడు అక్కడే అగ్ని పిలుచుకొని దాంట్లో ఎంటర్ అయిపోవాలా. అమ్మా, ఇంకా ఆయన తగ్గితే బాగుంటుంది హనుమంతుడు, ఆంజనేయ స్వామి. హనుమాన్జీ కమాన్ అన్నాడు. రాముడి కోసం నా దేహం ఉండేది, పోయినా పర్వాలేదు కమాన్ అన్నాడు. ఇప్పుడు ఆయన పోయి అంతా సర్దుకొని సూట్ కేసులో నుంచి అవన్నీ తీసి మళ్ళీ ఆ ధనుర్ బాణాలు తీసి ఇప్పుడు ప్రయోగం చేయాలా. తీస్తూ ఉంటే అనిపించింది ఎందుకు వచ్చిన కర్మ, ఈ ముసలాయన కనపడకపోయినా బాగుండేది, ఏదో అటు పోయినది ఆ రూట్లో, ఈ రూట్లో ఎందుకు వచ్చాను, ట్రాఫిక్ జాము, అటున్న పోయింటే పోయిండేది, ఎందుకు వచ్చిన కర్మ ఇది, ఈ ముసలాయనతో ఎట్లా భయ్యాడు. ఇప్పుడు ఇంకా ఒప్పుకున్నాము, వెనక్కిపోతే మళ్ళీ ఇంతగా మాట్లాడాను కనుక ఇప్పుడు కనుక నేను వెనక్కిపోయాననుకో ఏమైపోతుంది, కృష్ణుడు వీక్ అయిపోతాడు అని. కృష్ణ, నువ్వు ఉన్నప్పుడు నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్సే లేవు, నువ్వు లేకపోయేటప్పటికి అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి నాకు జీవితంలో, ఏమిటో కర్మ. ఆయన ఏమిటి తొయ్యకపోవడం ఏంటి, సంజీవిని తీసుకొని రమ్మని రాముడు చెప్తే వాటిలో సంజీవిని ఏదో అర్థం కాకుండా పర్వతాన్నే ఎత్తుకొని వచ్చినాడు కదా, ఏం చేస్తాను, నేనేసే బాణాలేంటి. ఒకవేళ దుర్యోధనుడు కూల్చలేకపోవచ్చు అర్థం ఉంది, హనుమంతుడు కూల్చలేకపోవడం ఏంటి, అతి బలవంత హనుమంత కదా అని అనుకుంటూ అవి తీసుకుంటూ కృష్ణుడికి దండం పెడతా ఉన్నాడు. కృష్ణ నువ్వే నన్ను రక్షించాలా, త్వమేవ శరణం మమ, త్వమేవ శరణం మమ. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆయన అప్పుడు బోధించిన భగవద్గీత, అనేదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, సర్వభావేనా సర్వాత్మనా అని అనుకుంటే అది తీసుకొని వచ్చి కృష్ణుడికి దండం పెట్టుకుంటూ ఎట్లా ఉంటుందోనని ఈయన అన్నాడు. కానివయ్యా కానీ వెయ్యి తెలిపోద్ది. ఇప్పుడు నాకు తొందరగా బయటపడాలా, రాముడి విషయం అంటే చిన్న విషయం, ఈయన ఇంకా ఎమోషనల్. సరే అది తీసుకొని కృష్ణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ వేసాడు కింద. అంటే అట్లా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ వచ్చాడు, ఈ వైపు నుంచి వేసుకుంటూ వచ్చాడు. 2 స్తంభాల్లాగా తయారైపోయినాయి, వాటి మీద మధ్యలో బాణాలతో నింపేశాడు, పందిరిలాగా తయారైంది. దూరంగా వచ్చి దండం పెట్టాడు. అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా అన్నాడు ఆంజనేయ స్వామి. ఏం లేదన్నాడు. చూడు అని తోక తీసుకొని అట్లా అన్నాడు. ఏం కదలలేదు, ఏం కదలలేదు, స్ట్రాంగ్. మళ్ళీ తీసుకొని తోక
ఇంకా గట్టి కొట్టాడు, అస్సలేం కదల్లా. తీరా దగ్గరికి వెళ్ళాడు, ఏమిట్రా ఇదని అలా ఒక చేయి పట్టుకొని ఊపాడు, ఏమాత్రం చలనం లేదు. 2 చేతులు పట్టుకొని ఊపాడు, చలనం లేదు. ఎంత ఊపాలనంత ఊపాడు, చలనం లేదు. ఎగిరి ఆ పైదాన్ని పట్టుకొని ఎట్లాగైనా దాన్ని విరిచేసేయాలని ప్రయత్నం చేశాడు, సాధ్యం కాలేదు. దిగాడు కిందకి. ఇప్పుడు మనసులో అనుకుంటాడు, రామా పరిస్థితి మారినట్టుగా ఉంది. నువ్వు ఆ రోజుల్లో నాకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. నేను అన్నాను కూడాను, యథా రాఘవ నిర్ముక్త శరహ, రామ బాణంలాగా పోతానన్నాను. ఏది లంకకి. రేపు మళ్ళీ మీకు సుందరకాండ వచ్చినప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి నీ శక్తితోనే నేను పనిచేస్తాను. ఈరోజు నువ్వు నా వైపు లేకుండా ఆ వైపు పోయినావు, లేకపోతే ఇంత శక్తి ఎట్లా వస్తుంది? అందరూ పార్టీలు మార్చడం విన్నాను, కానీ నువ్వు కూడా మారుస్తావని నాకు ఇప్పుడే తెలుసు. కాబట్టి కలియుగంలో ఏదైనా ముసలాయన అయిపోయినా, ఆయనైతే వెరీ యంగ్ అని ఆ వైపు పోయినావా అని అనుకుంటూ వచ్చి ఇంకా ఓడిపోయాడు కదా. ఏం చేయాలి ఇప్పుడు? చిదుగులు వేసుకొని అగ్ని తయారు చేస్తూ ఉన్నాడు. పాపం అర్జునుడికి అయితే అటు ఏడుపుగా ఉంది, ఇటు ఏడుపుగా ఉంది. అటు చూస్తేనేమో కృష్ణుడు ఎక్కడ బలహీనం అవుతాడని, ఇటు చూస్తేనేమో ఇంత మహాత్ముడు, ఎవరి దర్శనం కోసం అయితే భక్తులు నిరీక్షిస్తూ ఉంటారో, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉంటారు, అటువంటి వాడి యొక్క మరణానికి నేను ఆ కారణం, కర్మ. ఇది ఎంత బ్రహ్మహత్య పాతకంలాగా నాకు కనపడతా ఉంది. పోనీ ఇప్పుడు పోయి అడుగుతావా ఆయన్ని, నాయన ఆపేసేయి, అవసరం లేదులే అని అంటే ఒప్పుకునేవాడు కాదు. ఏం చేయాలి అని అర్థం కాక ఏడుస్తూ ఉన్నాడట. ఆయన అదంతా పేర్చుకొని అగ్ని బ్రహ్మాండంగా లేచింది, చుట్టూ ప్రదక్షిణం చేస్తూ రామ 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 అంటూ తిరుగుతూ ఉన్నాడు. 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. ఇంక ఎంటర్ అవుతాడు. బోరని ఏడుస్తున్నాడు అర్జునుడు. అర్జునుడు వైపే చూడడం లేదు. ఎందుకని? రాముడే ఇట్లా అయిపోయినప్పుడు నాకు అర్జునుడికి ఒక ప్రశ్నే లేదు, నేను ప్రవేశించడమే అనుకుంటుంటే ఎవరో ఒక ముసలాయన వచ్చాడు. మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఏమండి ఆగండి 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 ఏంటన్నాడు. మీకేం సంబంధం లేదండి, ఇది అగ్ని ప్రవేశం, మా ఇద్దరి మధ్య ఒడంబడికిది, నేను ప్రవేశిస్తున్నాను. ఉండవా ఉండి, అసలు ఏంటి అసలు అగ్నిలో ప్రవేశించడం ఏందా? ఈ సూసైడ్ వ్యవహారం ఏంటి? మళ్ళీ ఇది లా ఒప్పు కదా దీన్ని. ఇది చట్టానికి భిన్నంగా ఉంది. ఏమో చట్టాలో ఏమో మా తెలియదు, మా చట్టాలు మావి, భక్తుల చట్టాలు భక్తులవి, అందువల్ల నేను ప్రవేశించాల్సిందే. కాదయ్యా అసలు ఏం జరిగింది చెప్పు. జరిగిందంతా చెప్పారు ఇద్దరు కలిసి. మరి నువ్వు ప్రవేశించడానికి అవకాశం లేదే ధర్మశాస్త్ర రీత్యా అంటాడు ఆ ముసలాయన. ఎందుకని? ఇటువంటి పందెం జరిగేటప్పుడు మధ్యవర్తి ఉండాలనా లేదా? మీరిద్దరేనా మాట్లాడుకునేది? కాదయ్యా, జడ్జి ఉండాలనా లేదా? ఏ కేసు అయినా సరే ఇద్దరు లాయర్లు కలిసి వాదించుకుంటే వాళ్ళిద్దరితోనే డిసైడ్ అయిపోద్దా? జడ్జి అవసరం లేదా? ఎక్కడైతే మధ్యవర్తి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఇన్వాలిడ్ అది. అది అంగీకారం కాదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. కాబట్టి అది ఇప్పుడు ఏం చేయమంటారా మమ్మల్ని? ఇప్పుడు నేను వచ్చాను కనుక మధ్యవర్తిగా ఉంటాను, మళ్ళీ ఒక్కసారి నువ్వు ట్రై చేయి, అర్థమవుతా ఉంది అని. పాపం అర్జునుడు అనుకుంటున్నాడు ఆపితే చాలనుకుంటున్నాడు కదా. ఆయన ఎప్పుడైతే చెప్పాడు, నిజమే ఆయన చెప్పేది అన్నాడు. ఏంటి పెద్ద నిజమే ధర్మశాస్త్రం అన్నాడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆపుదామని ఆపారు. మరి ఆపింది ఎందుకు? ఆగింది సాగేందుకే. అప్పుడు ఆయన అన్నాడు, కమాన్ నేను మధ్యవర్తిగా ఉన్నాను, దూరంగా వచ్చేయండి, అగ్గినట్టు పోతలు ఇట్లాంటి దూరంగా అన్నాడు. ఇప్పుడు ఇది కదా పద్యం. కానీ భయ నువ్వు బాణాలు ప్రయోగం చేయి, ఇంతకుముందు చేసింది ఎవడు చూశాడు, ఇప్పుడు చూడాలి కదా అని. అప్పుడు అర్జునుడు బాణాలు మళ్ళీ వేశాడు. మళ్ళీ పందిరిలాగా తయారైంది. ఈసారి ఇంతకుముందు ఎట్లా చేశాడు మీకు తెలుసు కదా. కృష్ణ ఎందుకు వచ్చిన బాధ ఇది, నువ్వు తప్ప ఇంకోటి లేదు, నా శక్తి అంతా హనుమంతుడు. ఈసారి అవన్నీ ఏమి లేవు. ఎందుకంటే ఒకసారి చూశాడు కదా, ఆయన పట్టి ఊగినా కూడా పడలేదు కనుక నేరుగా పోయి టకా 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 టకా. ఇంతకుముందు 10 minutes పట్టింది, ఇప్పుడు 2 minutes అయిపోయింది. ఏమయ్యా ఆయన వేసేసాడు, ఇప్పుడు నువ్వు పోయి దాన్ని పడగొడతావా అని ట్రై చేస్తాను. పో పడగొట్టు. ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు, నా శక్తి అనుకున్నాను కానీ రామా చూచావా ఏమైపోయిందో. ఈ మాత్రం దాన్ని నేను పడగొట్టలేకపోయాను. కాబట్టి నా శక్తి కాదు ఇది, నీ శక్తే. నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఏది జరగదు, నువ్వు ఉంటేనే జరుగుతుంది. ఇంకొక విధంగా జరిగే అవకాశమే లేదు. రామ 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 రామ. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను శక్తి లేని వాడని బలహీనుడని అనుకున్నా పర్వాలేదు, కానీ రామనామం బలహీనం కాకూడదు, రాముడు బలహీనం కాకూడదు.
నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తూ ఉంది తండ్రి, క్షమించు అని అంటూ రామ 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 అని అంతా తిరిగి ఈసారి తోక ఎత్తి కొట్టడం ఇవన్నీ ఏం చేయలే, నేరుగా పోయి దానికి దండం పెట్టి అటు పట్టుకున్నాడు, పడిపోయింది. అర్జునుడు పోయినాడు కర్రలు తెచ్చుకో. Now Arjuna has to enter into the ordeal of fire. పాపం ఆంజనేయ స్వామి బాధపడతా ఉన్నాడు. అరే రే 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 అర్జునుడు పాపం ఇంత మంచోడే లేకపోతే సంజయుడు అంటాడా, ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. వాసుదేవుడికి పార్థస్య మహాత్ముడైనటువంటి పార్థుడికి జరిగిన సంవాదం నేను విన్నాను అని అన్నాడే. ఈయనకి ఏం అడ్జెక్టివ్ లేదు, ఆయనకి అది మహాత్ముడు అన్నాడు. ఎందుకంటే ఇంతటి వాడిని సారథిగా పెట్టుకున్నవాడు మహాత్ముడు కాకపోతే మరెవరు అవుతారు? అటువంటి అర్జునుడి యొక్క మరణానికి పైగా చిన్నవాడు, పెద్దవాడిని నేను చిరంజీవా అని ఆశీర్వదించవలసినటువంటి వాడు, అటువంటి వాడిని మరణానికి కారణమయ్యానా, దీన్ని ఆపితే బాగుండి అని ఆయన చూస్తూ ఉన్నాడు, ఈయన చూస్తూ ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ముసలాయన మధ్యలో ఉన్నాడు, మధ్యవర్తి ఆయన. కానివయ్య తొందరగా నాకు వేరే పని ఉంది కానీ కమాన్ ఎంటర్ అయిపోండి, ఏ అర్జున కానీ అన్నాడు. వస్తున్నాడు అర్జునుడు వచ్చి ఇటు తిరిగి చూశాడు. అట్లా 3 సార్లు ప్రదర్శనం చేశాడు. ప్రదర్శనం చేసి కృష్ణ కృష్ణ అంటూ ఎంటర్ కాబోయే ముందు ఆ మధ్యవర్తికి దండం పెట్టాడు. ఈలోగా హనుమంతుడు ఆ వైపు చూచాడు. ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, నువ్వెక్కడ వచ్చావా మధ్యలో, నేను ప్రవేశించుంటుంది కదా, అట్లా అయిపోయిండేది. పాపం అర్జునుడు పోతున్నాడు, నువ్వు రాబట్టి కదా అని అనుకొని ఆయన అట్లా చూచాడు. చూడగానే హనుమంతుడికి రాముడు కనపడతా ఉన్నాడు. ఆయనలో హనుమంతుడికి రాముడు కనపడుతున్నాడు. ఈయన తిరిగి చూచాడు, ఇంక ఎంటర్ అవుతున్నానని. ఈయన కృష్ణుడు కనపడతా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి రామా, అక్కడి నుంచి అర్జునుడు కృష్ణ, ఇద్దరు పరిగెత్తుకుంటా వచ్చి పట్టుకున్నారు. అసలు ఆ మధ్యలో తను లేనేడు వీళ్ళిద్దరే. అది అద్వైత భావన. ఇప్పుడు రాముడు లేడు, కృష్ణుడు లేడు. ఎందుకని? అహం ఉన్నప్పుడు పరమేశ్వరుడు లేడు, అహం పోతే ఉన్నదంతా పరమేశ్వరుడే. అండర్స్టాండ్ ది పాయింట్. ఈశ్వరస్యాపి అభిమాన ద్వేషత్వాత్ దైన్య ప్రియత్వాశ్చ. కాబట్టి ఇంతకుముందు అహంకారం కనిపించింది, నేను ఎందుకు వేయలేనని పడిపోయింది కదా. అంతకుముందు దైన్యం ఉండింది, దీనత్వం ఉండింది, ప్రేమ ఉండింది, వినయం ఉండింది. అందువల్ల హనుమంతుడు వాడు కూడాను దాన్ని తొయ్యలేకపోయాడు. ఎందుకని? ఆయన కార్యం వెనుక, ఈయన కార్యం వెనుక ఉన్నది భగవంతుడు తప్ప మరొకటి లేదు గనక ఈశ్వరస్య అపి అభిమాన ద్వేషత్వాత్ దైన్య ప్రియత్వాశ్చ. అది కాబట్టి పరాభక్తిలో అహంకారాలు కదలవు, కోరికలు కదలవు. నా కామాయ మాన నిరోధ రూపత్వాత్. ఎందుకంటే ఇది నిరోధ స్వభావం గనక అట్లాంటి వాటిని రానివ్వదు. కారణం స్వరూపానందము. కాబట్టి మనకు ఎంత జ్ఞానం వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వినయం చెడకూడదు, నమ్రత చెడకూడదు, ప్రేమ చెడకూడదు. ప్రపంచం ఎన్నెన్న అనొచ్చు, అయ్యా నీకు మించిన వాళ్ళు లేరు, నువ్వే వ్యాసుడివి, నువ్వే శంకరుడు అని అనొచ్చు. మనమెవరో మనకు తెలుసు. రేపు అదే ప్రపంచం నువ్వు కుక్క పిల్లి అని తిట్టచ్చు. అప్పుడు పొగిడినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం లేదు, విమర్శించినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఈ రెండు జరుగుతాయంటే మనం ఏంటో మనకు తెలియనప్పుడు. మన మీద మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటే ప్రపంచం మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. నీకు 3 మూల 9, 9 రోజుల 18 అనేది తెలుసు. యావత్ ప్రపంచం కలిసి నీకు అది తెలియదు అన్నది అనుకోండి, నీకు తెలుసు కదా, యు ఆర్ హ్యాపీ. నీ దగ్గర జ్ఞానం ఉంటే నేను ఎన్ని రకాలుగా నిందించిన ప్రపంచం అది టచ్చే కాదు నీకు. ఎందుకని? వాడికి జ్ఞానం లేకపోవడం వల్ల నన్ను అన్నాడు కానీ లోఫర్, నేనెవరు, నా స్థాయి ఏంటి అని అనుకుంటావు నువ్వు. అర్థమవుతుంది? నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండేటప్పుడు ఎవడు ఏదైనా నిన్ను టచ్ కాదు. నీకే జ్ఞానం లేనప్పుడు ఎవరు పొగిడినా కూడా వచ్చేది లేదు. ఎందుకని? సందేహం మన దగ్గరనే కలుగుతూ ఉంటుంది. నువ్వు సాక్షాత్ భగవంతుడు అంటే మనకు తెలుసు కాదని, ఈ దిశలో మనకు కాదని తెలుసు. అందువల్ల వీటి మధ్యలో ఒక సామ్యస్థితి, సమస్థితి, సమదర్శనం కలగాలి అనుకున్నప్పుడు ఈశ్వరశాపి అభిమాన ద్వేషత్వాత్ దైన్య ప్రియత్వాశ్చ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ
రాజా రామ్, రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. అమృతము వంటి ఔషధమైన పథ్యము చెడితే విషమయము, అమృతము వంటి ఔషధమైన పథ్యము చెడితే విషమయము. ఎంత చదివినా ఎన్ని నేర్చినా, ఎంత చదివినా ఎన్ని నేర్చినా వినయము చెడితే వికృతము, ఎంత చదివినా ఎన్ని నేర్చినా వినయము చెడితే వికృతము. ఫలవృక్షాలు వంగును కిందికి, ఫలవృక్షాలు వంగును కిందికి, మేఘజలాలు సారును అవనికి. ఫలవృక్షాలు వంగును క్రిందికి, ఫలవృక్షాలు వంగును క్రిందికి, మేఘజలాలు సారును అవనికి. అమృతము వంటి ఔషధమైన పథ్యము చెడితే విషమయము. కాబట్టి మనకు ఎంత జ్ఞానం ఉండినా ఎక్కడ వినయం చెడుతుందో విద్య వినయ సంపన్నే. ఎందుకని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, జ్ఞానం మాత్రం ఊరికే ఎట్లా వస్తుంది చెప్పండి. ఈరోజు మనకు జ్ఞానం వచ్చిందంటే జ్ఞానాన్ని మనం సృష్టించగలమా? నాలెడ్జ్ ఈజ్ నెవర్ క్రియేటెడ్. జ్ఞానం అనేది ఉంది, అంతేగాని జ్ఞానాన్ని సృష్టించలేం. జ్ఞానాన్నే కనుక సృష్టించేటట్లయితే సృష్టింపబడేది ఏదైనా నశిస్తుంది, కాబట్టి జ్ఞానం కూడా నశించిపోద్ది. కాబట్టి జ్ఞానం అనేది ఉంది, ఉన్నదానిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఎంతో మంది తెలుసుకుంటే, ఎందరో తెలుసుకుంటే, ఇదిగో నారద మహర్షి తెలుసుకుంటే, ఆయన దాన్ని వ్యక్తం చేస్తే, దాన్ని అధ్యయనం చేయడం వల్ల ఈ భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఏదైనా అంతే, ఏ విషయంలో కూడాను జ్ఞానం ఉంటుంది, అది మనకు వస్తుంది. ఆ జ్ఞానం మనకు రావడానికి బోధించిన వాళ్ళు ఉన్నారు, ఆ బోధించిన వాళ్ళకి బోధించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాంట్రిబ్యూట్ అయితేనే జ్ఞానం. కాబట్టి ఇందరూ మహర్షులు, ఇప్పుడు సాయంత్రం చూస్తున్నాం, కేవలం వాల్మీకి మనకు అందించినటువంటి జ్ఞానం. లాస్ట్ ఇయర్ చూచాము వ్యాసులు అందించినటువంటి భాగవతం జ్ఞానం. ఉపనిషత్తు చూచాము లాస్ట్ టైము, మాండుక్య ఉపనిషత్తు, అది జ్ఞానం, మహర్షి అందించినటువంటి జ్ఞానం. ఇప్పుడు నారద మహర్షి అందించేటువంటి జ్ఞానం భక్తి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు నేను అని ఊరేగడానికి ఏముంది చెప్పండి? అహంకారం కనుక. ఈ అహంకారం వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది కాబట్టి, అభిమానం సత్యానికి దూరంగా మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి, ఈశ్వర శాపే, భగవంతుడు కూడాను అభిమాన ద్వేషత్వాత్ దైన్య ప్రియత్వాశ్చ తస్యాహ జ్ఞానం ఏవ సాధనం ఇత్యేకే. తస్యాహ, ఈ విధమైనటువంటి భక్తికి జ్ఞానం ఏవ సాధనం ఇది ఏకే. ఇక్కడి నుంచి అభిప్రాయాలు జస్ట్ టకటక చెప్తాను వినండి. ఇక్కడ అభిప్రాయాలు రకరకాలుగా కనపడతా ఉన్నాయి. అయ్యా, ఇటువంటి భగవద్భక్తి మాకు కూడా కావాలి స్వామిజీ. ఇటు ప్రేమ రూపమైనటువంటి భక్తి, అహంకార రహితమైనటువంటి భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి, ఫలరూపమైనటువంటి భక్తి, సిద్ధస్వరూపమైనటువంటి భక్తి, ప్రేమ భక్తి మాకు కూడా కావాలి. ఎస్, ఏం చేయాలి? దానికి సాధన ఏంటి? ఏం చేయాలి? ఏం చేయాలి? జ్ఞానం ఒక్కటే సాధన అని కొందరు అభిప్రాయం అంటాడు. జ్ఞానం ఏవా సాధనం ఇది ఏకే, కొందరు అభిప్రాయం. అది అంటే నారద మహర్షి ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక 2-3 ఇతరుల అభిప్రాయాలను ఊరికి టచ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకని మళ్ళీ కంక్లూడ్ చేసేస్తున్నాడు కనుక ఈరోజు. ప్లీజ్, తస్యాహ జ్ఞానమేవ సాధనమిత్యేకే.
కాబట్టి ఇటువంటి ప్రేమ భక్తి పెరగాలి అంటే జ్ఞానమే సాధనం అంటాడు. ఏమి జ్ఞానం? ప్రేమకు సంబంధించిన జ్ఞానం. అట్లా కొందరు చెప్తారు, అది కూడా ఓకే, తప్పు అనడానికి అవకాశం లేదు. ఎందుకని? దేనినైనా సరే తెలియందే ప్రేమించలేము, తెలిసినప్పుడే ప్రేమించగలము. ప్రేమించడం ప్రారంభం అయితేనే, అంటే ఎంతగా మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే అంతగా ప్రేమిస్తా ఉన్నాయని, అంతేనా? జనరల్ రూల్ ఇది. ఎక్సెప్షన్ ఉంది మళ్ళీ, అక్కడికి పోయినప్పుడు ఇది డిఫరెంట్ అవుతుంది. జనరల్ ఏంటంటే ఎవరిని మనం ప్రేమించినా వాళ్ళు, ఇప్పుడు ఎవరితోనో స్నేహం చేస్తాం, ఊరికే జస్ట్ సినిమా హాల్లో పరిచయం అవుతారు, మీది ఏంటంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీరు ఎక్కడ పని చేస్తారు, అట్లాగే ఒకసారి మా ఇంటికి రండి, మీ ఇంటికి రండి, అంతే. అంతవరకే. ఆ రాను 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 ఆయన భావాలు మన భావాలు ఏకమవుతూ ఉన్నాయనుకోండి, ఆయన మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, సమాన శీలేషు సఖ్యం అట్లా పెరుగుతూ పోతుంది. ఒక మనిషి అర్థం చేసుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమ పెరుగుతుంది, అట్లా ఉంటుంది. కాబట్టి అలా అర్థం చేసుకోవడం ఏమైతే ఉందో అది జ్ఞానం. కాబట్టి ప్రేమకి తస్యాహ జ్ఞానమేవ సాధనం ఇది ఏకే. ఓకే కదా? ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేదా ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా ముందు ఎంక్వైరీ చేస్తుంది కదా. ఏం చేస్తాడు నాన్న, ఎంత జీతం వస్తుంది, ఎలాంటి వాడు, ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, ఏమేమి ఆయన హాబీస్, ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడాలి. అక్కడ చెడిపోద్ది మొత్తం. అది వేరే విషయం అనుకోండి, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనవసరం, సరేనా? ఇద్దరు పర్సనల్గా మాట్లాడారంటే అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకా ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీసే. ఇదంతా ఎందుకని అంటే అర్థం చేసుకోవాలి. నేను కలిసి జీవించాలి కనుక, జీవిత భాగస్వామి కాబట్టి ఆయన నేను అర్థం చేసుకోవాలి. కాబట్టి అర్థమైన తర్వాత ప్రేమించడం జరుగుతుంది. జనరల్గా ఇట్లా ఉంటుంది ప్రతి ఒక్కరి విషయంలో. ఒక భార్యాభర్తలనే కాదు, ఎవరైనా మిత్రులు కానీ, మరొకరు కానీ, గురు శిష్యులు కానీ, ఎవరైనా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అనేటువంటిది, ఎంతగా మనం వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటే అంతగా మనలో ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలియని దాని విషయంలో శ్రద్ధ రాదు. ఇది పాయింట్ ఇక్కడ. తస్యాహ జ్ఞానమేవ సాధనం ఇత్యేకే అంటే ఏదైతే తెలియదో దాంట్లో మనకు శ్రద్ధ ఉండదు. శ్రద్ధ లేనిటువంటి చోట ఆసక్తి ఉండదు. ఆసక్తి లేని చోట ప్రేమ భక్తి ఉండేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి తెలియడమే ముఖ్యం గనక జ్ఞానం ఏవ సాధనం ఇత్యేకే తస్యాహ. కాబట్టి ఈ పరాభక్తికి జ్ఞానమే సాధనము, దాని గురించి తెలుసుకోవడమే అనేది కొందరు అభిప్రాయం అంటాడు. కానీ వాస్తవం ఎక్సెప్షన్ ఏమన్నానంటే, జనరల్గా అయితే ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఉంది చూచారా, అర్థం చేసుకుంటూ ఉంటే సఖ్యం ఏర్పడుతుంది, కాదనడం లేదు. బాగా అర్థమైపోతే విరిగిపోతుంది కూడా. బాగా అర్థం చేసుకున్న తర్వాతే మనుషులు విడిపోయేది. ఈరోజు కలిసి ఈరోజే విడిపోరు, ఉదయం కలిసి సాయంత్రం విడిపోరు. ఈరోజు మనం స్నేహం చేసామని ఉదయం స్నేహం చేసేసి సాయంత్రం విడిపోరు. కొంతకాలం ఉంటారు స్నేహితులుగా, కొంతకాలం ఎవరైనా సరే విడిపోవడం అట్లాగే జరుగుతుంది. ఎక్కడైనా స్నేహితులు విడిపోయినా, భార్యాభర్తలు విడిపోయినా, గురు శిష్యులు విడిపోయినా ఏం జరుగుతుంటే కొంతకాలం ఉంటారు. ఉండేటప్పుడు వాళ్ళేంటో వీళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళేమిటో వాళ్ళకి అర్థం అవుతుంది. అంతకుముందు వాళ్ళు ఊహించుకొని ఉంటారు ఇలా ఉంటారని, ఆ తర్వాత అలా ఉండరు. అలా ఉండనప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. స్నేహాలు అట్లా భగ్నం అవుతాయి, అర్థమవుతుంది. కాబట్టి మంచిగా ఉండాలంటే ఉండే అవకాశం లేదు. నీ దగ్గర లేదు కదా, ఆయన దగ్గర నేను చాటించి వస్తుంది. అందరిలో ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. కాబట్టి ఇవే కావాలి అని అనుకుంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ప్రేమిస్తూ ఉన్నాను, అవి తక్కువగా ఉన్నాయి, నువ్వు చూసి చూడనట్టు పోవాలి, అప్పుడే నిలుస్తుంది, లేకపోతే నిలిచే అవకాశం లేదు. ప్రతి ఇంట్లో కూడా అదే కర్మ. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఒక మనిషిని అర్థం చేసుకునే కొద్దీ కేవలం వాళ్ళ ఉండే ఎఫెక్ట్సే కాకుండా డిఫెక్ట్స్ కూడా అర్థమవుతాయి. డిఫెక్ట్స్ అర్థమయ్యాయి అనుకోండి దెబ్బ తగులుతాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరిని మనం ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటామో అక్కడ దూరమయ్యే అవకాశం కూడా ఉంది. కానీ భగవంతుడి విషయంలో ఏమిటంటే ఇక్కడ అర్థం చేసుకుందే ప్రేమించలేము, అక్కడ ప్రేమిస్తే కానీ అర్థం కాడు. అది విషయం. అండర్స్టాండ్ ది పాయింట్. ఇది చాలా లోతైన విషయం. ఇక్కడ వీళ్ళని ప్రేమించడానికి వీళ్ళు మనకు అర్థం కావాలి. అక్కడ భగవంతుని ప్రేమించడానికి భగవంతుడు నీకెట్లా అర్థం అవుతాడు, నాకెట్లా అర్థం అవుతాడు? అనంతమైనటువంటి వాడు, అనంత జ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని ప్రేమిస్తూ ఉంటేనే, భక్తి చేస్తూ ఉంటేనే, భక్తి ఫలంగా ఆయన కృప దయ మన మీద పడుతూ ఉంటుంది కనుక ఆ దయతోనే భగవంతుని ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సాధనలో
ఈ సత్యాన్ని. కాబట్టి జ్ఞానమేవ సాధనం ఇది ఏకే. ఇప్పుడు అంటే ఈ సెకండ్ నేను ఎక్సెప్షన్ అది మీకు కొద్దిగా నచ్చకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లియర్ అవుతుంది. ధ్రువుడు ఉన్నాడు, ఇప్పుడు ధ్రువ నక్షత్రంగా వెళ్ళిపోతున్నాడు కదా ధ్రువుడు అంటే. ఆ ధ్రువుడికే కదా నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఇచ్చింది. భగవంతుడు అంటే ఏం తెలిసి ధ్రువుడు తపస్సు చేశాడు, బాగా ఆలోచించు. మీకు లాస్ట్ టైం నేను ఇక్కడ భాగవతం చెప్పినప్పుడు కూడా ధ్రువోపాఖ్యానంలో చెప్పాను కదా. అంటే ఈ పాయింట్ అక్కడ నేను టచ్ చేసి ఉండను, అవసరం కూడా లేదు నాకు. ఎక్కడ ఏది అవసరం అదే టచ్ చేస్తాను. ధ్రువుడికి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా పూర్ణంగా ఉందే? చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల కుర్రవాడికి లేదు. గురువు మంత్రం ఇచ్చాడు. ఇంటి దగ్గర నుంచి తల్లి సునీతి పంపించేటప్పుడే చెప్పింది, నాయన పో అంటే అలా చూచాడు. ఏంటి చూస్తున్నావే? అరణ్యంలో భయంకరమైనటువంటి మృగాలు ఉంటాయని భయపడుతున్నావా నాయన? భయంకర సర్పాలు ఉంటాయని భయపడుతున్నావా? ఏం అవసరం లేదు, నీ కూడా కృష్ణుడు ఉన్నాడు పో, భగవంతుడు ఉన్నాడు పో అని చెప్పింది. ఆ తల్లి మాట మీద విశ్వాసం అంతేనా? కాబట్టి దేన్ని చూసినా భయపడడం లేదు. కారణం నాకు కూడా కృష్ణుడు ఉన్నాడు కదా అనుకుంటున్నాడు. ఆ విధమైన భక్తి మధ్యలో గురువుని తీసుకొచ్చి పెట్టింది నారద మహర్షి. నారద మహర్షి ఆయనకు మంత్రోపదేశం చేశాడు. ఆయన కూడా ఏమి జ్ఞానం అంతా కూర్చొని పెట్టి ఉపనిషత్తు చెప్పడం, నారద భక్తి సూత్రాలు చెప్పడం చేయలే. కేవలం మంత్రం ఇచ్చాడు. ఎందుకని ఆ పిల్లవాడు స్థాయి అది. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రం. నాయన ఇది చెప్పుకుంటూ ఉండి మధువనంలో పోయి కూర్చోను. ఆడ పోయి కూర్చున్నట్టు చేశాడు. ధ్రువుడికి సాక్షాత్కారం అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి? జ్ఞానమేవ సాధనమిత్యేకే అంటే పరాభక్తికి జ్ఞానమే సాధనం అంటే ఏది అని అడుగుతున్నా. భర్త భార్యని ప్రేమించడం జ్ఞానంతో. అండర్స్టాండ్? భర్త భార్యని ప్రేమించడం జ్ఞానంతో. నా భార్య ఇలాంటిది మంచిది అందుకని నేను ప్రేమిస్తాను. పిల్లవాడు చిన్న బిడ్డ తల్లిని ప్రేమించడం జ్ఞానంతో కాదు. అండర్స్టాండ్? తెలుసా వాడికి? చిన్న పిల్లవాడికి తెలుసా? తల్లిని చూడకపోతే వాడు ఉంటున్నాడా? ఒక 10 నిమిషాలు తల్లిని కంటికి కనబడకుండా ఉంచండి, వాడు ఓలను ఏడుస్తాడో లేదో. తద్విస్మరణే పరమ వ్యాకులతేతి సా తస్మిన్ పరమ ప్రేమ రూప. చూచారా? ప్రేమ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు మీరు? ఇది ఎక్సెప్షన్. కనుక ప్రేమ సహజ సిద్ధంగానే ఉంది గనక బిడ్డ తల్లిని ప్రేమించడంలో జ్ఞానం మనకేం కనిపించడం లేదు, ప్రేమ ఉంది. ఎందుకో తెలుసా? ఆ రక్తమే ఈ రక్తం గనక, ఆ జీన్సే ఈ జీన్స్ గనక, ఆమె నుండే వచ్చాడు గనక బిడ్డ తల్లిని యాక్చువల్ ప్రేమించక తప్పదు. అదే స్వతసిద్ధమైనటువంటి ప్రేమ ఇక్కడ ఉంది. అదే ఈశ్వర స్వరూపం గనక ఈశ్వరుని ప్రేమించకుండా ఉండలేరు. రెండింటికి అవకాశం ఉంది. కాబట్టి కొందరు మాత్రం అట్లా అంటే ఇతరుల అభిప్రాయాలు గనక డీటెయిల్స్కి వెళ్ళడం లేదు. ఇలా జ్ఞానమే సాధనమని కొందరు అంటారు. నెక్స్ట్ అన్యోన్యాశ్రయత్వం ఇది అన్యే ఇతరు. ఇక వేరే వాళ్ళు కొందరు ఏం చెప్తారంటే అన్యోన్యాశ్రయం అండి. అన్యోన్యాశ్రయం అంటే పరస్పరం ఒకది మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ప్రేమ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, జ్ఞానం ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది అని కొందరు. అంటే మ్యూచువల్లీ ఇంటర్డిపెండెంట్ అని. దీని మీద అది, దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కటి తీసుకోవడానికి అవకాశం లేదు, జ్ఞానమేం చెప్పడానికి అవకాశం లేదు, ప్రేమ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అన్యోన్యాశ్రయత్వం అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానం కలగాలనుకోండి, వీళ్ళ ఆర్గ్యుమెంట్ చూడండి. జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే జ్ఞానం నాకు కావాలని జ్ఞానం మీద ఆసక్తి ఉండాలా లేదా? ఆసక్తి లేదని అధ్యయనం చేయలేం కదా. చేస్తావా? అయ్యా నువ్వు పోయి ఒక మ్యాక్బత్ చదువు, నువ్వు ఒథెల్లో చదువు అని చెబితే షేక్స్పియర్ నాటకాలు ఇంట్రెస్ట్ లేని వాడు పోయి చదువుతాడా? అయ్యా అభిజ్ఞాన శాకుంతలం చదువు అని చెబితే దాని మీద ఇంట్రెస్ట్ లేని వాడు చదువుతాడా? కాబట్టి ఏదైనా ఒక జ్ఞానాన్ని సముపార్జించాలనుకున్నప్పుడు దాని మీద మనకు ఆసక్తి ఉండాలా లేదా? ఉండాలి. లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. ఆ ఆసక్తి ఏంటి? అదే ప్రేమ. ఆ ప్రేమ ఏంటి? అదే భక్తి. కాబట్టి ఒక విషయం మీద గనక భక్తి లేకపోతే తెలుసుకోవాలి అనే ఆసక్తే ఏర్పడదు. ఇది విషయం. ఒకవేళ ఆసక్తి ఏర్పడలేదనుకోండి, ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఆసక్తి ఉన్నప్పుడే దాన్ని తెలుసుకుంటావు. కనుక జ్ఞానము ప్రేమ అనే 2 విషయాలు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నీకు ఆ విషయం మీద ప్రేమ ఉందో అప్పుడే దానికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఆ జ్ఞానం ఎంతైతే ఎక్కువ అవుతూ ఉంటుందో, జ్ఞానం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది. కనుక అన్యోన్యాశ్రయత్వం,
ప్రేమ ఉండడం వల్ల జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం, జ్ఞానం కలుగుతూ ఉంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళ భావన. కనుక భక్తి ఉండడం వల్ల జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం, జ్ఞానం కలుగుతూ ఉంటే భక్తి డెవలప్ అవుతుంది అనేది వాళ్ళ భావన. కనుక అన్యోన్యాశ్రయత్వం ఇది అన్యే అంటే జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది. అండర్స్టాండ్? జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది. భక్తిలో జ్ఞానమే ఉంటుంది. ఇంకేంటి? జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది, భక్తిలో జ్ఞానమే ఉంటుంది. నేను అనేక సార్లు మీకు రిపీటెడ్గా ఓ మాట చెప్తుండాడు, ఈశ్వర సంబంధమైన జ్ఞానమే భక్తి. భక్తి అంటే ఏదో కాదు, పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే భక్తి అని అదే వీళ్ళు చెప్పేది. కాబట్టి భక్తే లేకపోతే తెలుసుకోవాలనేటువంటి ఆసక్తే రాదు. కనుక భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వృద్ధి చెందే కొద్దీ భక్తి పెరుగుతుంది. కాబట్టి జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది, భక్తిలో జ్ఞానమే ఉంటుంది. కాబట్టి అన్యోన్యాశ్రయత్వం ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంది అని కొందరు. నెక్స్ట్, స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారాః. అయినా మీరు గారు బ్రహ్మకుమారిలు అనుకునేవాడు. స్వయం ఫలరూపతేతి అంటే ఈ భక్తి ఏదైతే ఉందో, ఏ భక్తి పరమ ప్రేమ రూపం అమృత స్వరూపమైనటువంటి భక్తి ఫలరూపత్వాత ఏదైతే ఉందో అది స్వయం ఫలరూపం, తనకు తానే ఫలము. చూడండి తమాషా, ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఇది ఎవరు చెప్తారండి? బ్రహ్మకుమారాః. ఒకవేళ మీరు ఎక్కడైనా నారద భక్తి సూత్రాలు చూచుంటే పుస్తకం, ఏదో శ్లోకాలు వాటి భావాలు రాసి ఉంటారండి. అక్కడ బ్రహ్మకుమారః అని కూడా ఉంటుంది ఒక్కో చోట పాఠాంతరం. కొన్నిట్లో బ్రహ్మకుమారః అని ఉంటుంది, ఇక్కడ మన దగ్గర బ్రహ్మకుమారాః అని ఉంది. నా ఉద్దేశంలో ఇదే కరెక్ట్ అని. ఎందుకంటే బ్రహ్మకుమారః అంటే బ్రహ్మస్య అపత్యం పుత్రః, నారదుడు. నారదుడు అని వస్తుంది. బ్రహ్మకుమారః అంటే నారదుడు. నారదుని అభిప్రాయం ఇది, స్వయం ఫలరూపతేతి అని వ్యాఖ్యానం చేస్తారు. కాదు. ఎందుకని? నారదుడు తన అభిప్రాయం చెప్పేశాడు ఆల్రెడీ. నారదస్తు తదర్పిత కిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులతేతి దృష్టాంతంతో సహా ఇచ్చాడు. అస్థ్యేవం ఏవం యథావ్రజ గోపికానం అయిపోయింది. కాబట్టి నారదుడు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు కనుక బ్రహ్మకుమారః అని దీన్ని నారదుడికి అట్రిబ్యూట్ చేయడానికి అవకాశం లేదు. కనుక బ్రహ్మకుమారాః ప్లూరల్, కుమారః సింగులర్. కాబట్టి కుమారః అంటే నారదుడు, కుమారాః అంటే సనత్ కుమారాది మహర్షులు, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత, ఈ నలుగురు కూడాను బ్రహ్మ మానసపుత్రులు. వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. మహాజ్ఞానులు వాళ్ళు, ఎప్పుడూ చిన్నపిల్లల్లాగానే ఉంటారు దిగంబరులుగా. వాళ్ళు సనక సనందనాది మహర్షులు. వాళ్ళ అభిప్రాయం స్వయం ఫలరూపతేతి. కాబట్టి నారదుడికి జ్యేష్ఠ భ్రాతలు నలుగురు కూడాను. ఈయన బ్రహ్మకుమారుడు, వాళ్ళు కుమారులు అంతే. నాయన ఇక్కడెక్కడ అంత మ్యాస్కులైన ఫెమినైన్ లేదాడ. అందువల్ల బ్రహ్మకుమారీలు అని అనుకోబాకండి. దానికి దీనికి సంబంధమే లేదు. ఉత్తర దక్షిణ ధ్రువాలు. దేర్ఫోర్ స్వయం ఫలరూపతేతి. కాబట్టి వీళ్ళేం చెప్తారు? ప్రేమకు ప్రేమే ఫలం సార్. ఎందుకని? ప్రేమ ఎప్పుడూ ఉంది. భక్తి చేశావనుకోండి, హృదయంలో నుంచి కదులుతుంది కదా భక్తి. అదేంది? అది ప్రేమ కదా. ప్రేమైవ సాధనం. ఈ ప్రేమ సాధనమైనప్పుడు సాధ్యం ఏంటి? ప్రేమైవ సాధ్యం. ఎందుకని? ప్రేమైవ సిద్ధం. ఇంతకుముందు వచ్చిందంత అదే. కాబట్టి ప్రేమే సాధనం, ప్రేమే సాధ్యం. ఎందుకని? ప్రేమ సిద్ధం, ఎప్పుడు ఉండేటువంటిది ఆత్మస్వరూపం గనక. అండర్స్టాండ్? స్వయం ఫలరూపతేతి, దానికి అదే ఫలం. ప్రేమైవ సాధనం, ప్రేమైవ సాధ్యం, ప్రేమైవ సిద్ధం, అంతే. కాబట్టి కారణం అదే, కార్యం అదే. కారణం అదే, కార్యం అదే. కాబట్టి భక్తి చేయడానికి ఏదైతే, ఏ ప్రేమ అయితే కారణమో అదే స్వయం ఫలరూపంగా తెలుస్తూ ఉంది ఇక్కడ. కనుక అదే. అంటే విత్తనం వేశామనుకోండి, భూమిలో విత్తనం నాటిన తర్వాత అది చెట్టు వచ్చిన తర్వాత ఫలం వస్తుంది మనకు. అంతే. మామిడి బీజం వేశాము, చెట్టు వచ్చింది, మామిడి చెట్టు. దాంట్లో నుంచి మామిడి ఫలం వస్తుంది. దాన్ని మనం ఆరగిస్తాం. మళ్ళీ దాంట్లో నుంచి ఆ విత్తనం మామూలుగానే వస్తుంది. కాబట్టి ఆ మామిడి ఫలానికి కారణం ఏంటి స్వామీజీ?
ఆ కారణానికి కార్యం ఏమిటి అన్నామనుకోండి, రెండు ఒకటే. మామిడి విత్తనమే కారణం, దాని నుంచి వచ్చిన తర్వాత మామిడి ఫలం వస్తూ ఉంది, దాంట్లో కూడా విత్తనమే ఉంది. కాబట్టి భక్తికి కారణమే లేదు భక్తికి. ఎందుకని ప్రేమే గనక అది కారణము కార్యం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అది రెండు కూడా ఒకటే గనక భక్తికి కారణం లేనే లేదు. పైగా భక్తి మరొక దాని కార్యము కాదు. భక్తికి కారణం లేదు. ఈ భక్తి కలగడానికి మరొకటి కారణం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? స్వతహా సిద్ధం, స్వప్రకాశం ఎప్పుడు నీ హృదయంలో తెలుస్తూనే ఉంది కనుక స్వయం ఫలరూపం, తనకు తానే ఫలంగా ఉంది అనేది సనక సనందనాది మహర్షుల యొక్క అభిప్రాయం. వీటినన్నింటినీ కలిపి ఒక దృష్టాంతం, అంతే, ఇంకే లేదు. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్ నేన రాజపరితోషః క్షుధా శాంతిర్వా. అది ఇంకే లేదు. ఇప్పుడు దీన్ని చెప్తున్నాడు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పినవన్నీ చూస్తే నాయన ఇదంతా ఎలా ఉందంటే, ఈ ప్రేమ భక్తి కలగడానికి ఇవన్నీ మనకు డెఫినేషన్స్ అర్థమైపోయినా, ప్రేమ ఏ విధంగా వృద్ధి చెందుతుంది, భగవంతుడి మీదకి ఈశ్వర భక్తి ఎట్లా రావాలి, ఇవన్నీ తెలిసిన రాజగృహ భోజనాదిషు రెండు ఎగ్జాంపుల్స్, దృష్టాంతాలు. రాజగృహం ప్యాలెస్, రాజుగారు ఉండేటువంటి నగరి. భోజనాదిషు భోజనం డిన్నర్. తదైవ దృష్టత్వాత్, వాటిని చూడడం ఎలాగో అలాగూ దృష్టత్వాత్. కాబట్టి రాజగృహాన్ని చూడడం, భోజనాన్ని చూడడం ఎట్లాగో అట్లా అని. ఇదేం స్వామి మళ్ళీ అదే సూత్రం అంటే అట్లా ఉంటేనే సూత్రాలు అవుతాయి. రాజగృహం మీకు అసలు ఈ రోజుల్లో అయితే బాగా తెలుస్తుంది దీని ఎగ్జాంపుల్. కొంతమంది ఎవరైతే పదవులుగా ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు చూడండి, ఏ పని ఉండదు వాళ్ళకి, అసలు ఏ ఉండదు. అక్కడ పోయి కూడా చేసేది ఏమి లేదు, తిరగక తప్పదు అంతే. అర్థమవుతుంది? తిరుగుతుంటారు. దేనికది? వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు, డైరెక్ట్గా పోతారు, ఎవరు కూడా మధ్యలో ఆపరు. సెక్యూరిటీ కూడా ఆపరు వీళ్ళని, ఎందుకంటే రోజు వచ్చేవాళ్ళు కదా. ఈగలు రోజు వస్తాయి, దోమలు రోజు వస్తాయి, వీళ్ళు రోజు వస్తారు, గాలి వస్తుంది. వాటి వల్ల ఏం జరిగేది లేదు, వీళ్ళ వల్ల ఏం జరిగేది లేదు. పోయి వస్తారు, నమస్కారం సార్ అంటే ఆయన నమస్కారం అంటాడు, నాకు తెలుసు ఆయన అంటాడు. సరే ఏమైంది ఇప్పుడు? మనం ఏదన్నా ఆయన తెలుసు అన్నాడని ఒక చిన్న పని అడిగామనుకోండి, సార్ ఒక చిన్న ట్రాన్స్ఫర్ చేసి పెట్టండి సార్ నాకు ఒకటి, అడుగుతా అని ఆయన దగ్గర పోతాడు. ఆయన అంటాడు సరే చేస్తానులే బాబు. అది విషయం. దృష్టత్వ చూడడం వరకే సార్. అర్థమవుతుంది? ఆ ఛాంబర్లో పొయ్యి రాగలడు, అంతేగాని పని మాత్రం కాదు. అంతే. భోజనాదిషు, ఆకలి మన దగ్గర ఉంది, డైనింగ్ టేబుల్ మీద షడ్రసోపేతమైన భోజనాలు వడ్డించేసేసి చూడమన్నారు అనుకోండి, దృష్టత్వాత్ చూడడమే. ఆకలి ఏమైనా తీరేది ఉంటుంది? ఆయనతో పని జరిగేది ఉంటుంది? పోయి తిరుగుతూ ఉండడం అంతేగాని పని జరిగేది ఉండదు. చూస్తూ ఉండడమే, తృప్తి చెందేది మాత్రం లేనే లేదు. తేనా ఈ పనుల వల్ల రాజపరితోష, రాజుగారి యొక్క ప్రీతి కానీ ప్రియత్వం కానీ, క్షుధా శాంతిర్వా ఆకలి తీరడం కానీ, తేన ఈ రెండు కార్యాల చేత నా, ఏది 32వ సూత్రం, నా లేదు అంటే తేన ఏది ఇప్పుడు చెప్పాడు కదా, దృష్టత్వాత్. రాజగృహంలో పోయి తిరిగినంత మాత్రాన రాజుగారి యొక్క ప్రియత్వం ఉండదు సార్, పనులు జరగవు. మరి తిరిగేది జరగాలి, జరుగుతాయి. ఎప్పుడు? ఆయన ప్రేమకు నువ్వు నోచుకుంటే. ఆయన ప్రేమకు నువ్వు నోచుకుంటే నీ పనులు చేసి పెట్టేస్తాడు. అర్థమైందే? నీ పనులు అయిపోతాయి. ఆయన ప్రేమకు నువ్వు నోచుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆయనకి ప్రేమ, ఆయనకి రిగ్గింగ్ చేసిన అవసరమైతే నువ్వు చేయాలి. అర్థమవుతుంది? ఏ పనులు చేస్తే ఆయనకి ప్రియమో ఆ పనులు నువ్వు చేసి పెట్టడం వల్ల పరిపాలించేటువంటి వాడికి నీ మీద ప్రేమ వస్తే, ఆయన దగ్గర నీకు సంబంధించిన ప్రేమ ఉంది కనుక ఎప్పుడు నువ్వు పోయి ఆయన అప్రోచ్ అయినా నీ పనులు చేసి పెడతాడు. అది ఒకవేళ లేదనుకోండి, ఆయనకు ప్రియత్వం లేకుండా ఆయన చుట్టూ నువ్వు తిరుగుతున్నావు అనుకోండి, ఎంతకాలం నువ్వు తిరిగినా కూడా ఒక్క పని కూడా కాదు. సేమ్ భోజనాదిషు. కాబట్టి డైనింగ్ టేబుల్ మీద భోజనం ఉండినా నువ్వు ఎంతగా చూసినా, తీవ్రంగా చూసినా, గంటసేపు చూసినా
ఆకలి మాత్రం తీరదు సార్. ఏదో ఒక ముద్ద తింటే తప్ప ముద్దకి ఆకలి తగ్గుతూ ఉంటుంది, కానీ చూస్తూ ఉంటే ఆకలి తగ్గదు. ఎన్నిసార్లు చూసినా ఆకలి తీరేది లేదు, నువ్వు తింటేనే తీరుతుంది తేనా. అర్థమవుతుంది. ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది మనకు. కేవలం జ్ఞానం ఉపయోగం లేదు సార్, అనుభవం కూడా ఇక్కడ అవసరమయ్యింది. కాబట్టి అనేకమైనటువంటి మంత్రాలన్నీ తెలుసు. అనంత కోటి మంత్రాహ చిత్త విభ్రమ కారక. కనుక ఏదైతే నీకు తెలిసిందో అది నీ జీవితంలోకి రావాలి. అలా రావాలి అనుకున్నప్పుడు అనేకమైనటువంటి పుస్తకాలు చదివి నాకు ఇవి తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు, అవి తెలుసు, ఆ గ్రంథం చదివాను, ఈ గ్రంథం చదివాను, ఆ ఉపనిషత్తు చదివాను, ఈ ఉపనిషత్తు. దేనికే నాకు ఆయన తెలుసు రాజుగారు, అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఈ పుస్తకం తెలుసు, నేను భోజనం చూశాను. అయితే ఏమైంది? ఇప్పుడు నీకేమన్నా ఆకలి తీరింది? లే. కనుక రాజుగారి యొక్క ప్రియత్వం నీకు లభ్యమైనప్పుడే పనులు జరుగుతాయి. భోజనాన్ని నువ్వు భోంచేసినప్పుడే ఆకలి తీరుతుంది. నగచ్చతి వినా పాపం వ్యాధి ఔషధ శబ్దత. దీనంతా కలిపి శాస్త్రం ఒక మాట అన్నది. ఇప్పుడు పాపం వల్ల రోగాలు వస్తాయి, ఎప్పుడో గతంలో చేసుకున్న పాపాలే కారణమై ఉంటాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలి? ఔషధం తీసుకుంటాం. ఔషధం అంటే మందు తీసుకుంటాం. నగచ్చతి, పోదు, పాపం పోదు, అది వచ్చిన బాధ. వినా నగచ్చతి వినా పాపం వ్యాధి ఔషధ శబ్దత. ఇప్పుడు ఒక ఔషధం ఉందనుకోండి, ఏదో కడుపు నొప్పిగా ఉంది, బ్రూఫిన్ 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 అన్నాడు అనుకోండి, కడుపు నొప్పి ఇంకా ఎక్కువ వద్దు తప్ప. తలనొప్పిగా ఉంది, అనాసిన్ 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 అనాలేదు, సిన్ను లేదు. అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కువగా దాన్ని రిపీట్ చేస్తా పోయినాడు అనుకోండి, దానివల్ల తలనొప్పి ఇంకా పెరుగుతుంది కానీ తరిగే అవకాశం లేదు. కాబట్టి కేవలం ఔషధం యొక్క శబ్దం పలికినంత మాత్రాన, మెడిసిన్ అంటే ఏంటో మెడిసిన్ తెలిసినంత మాత్రాన వ్యాధి దూరం కాదు. నగచ్చతి వినా పాపం వ్యాధి ఔషధ శబ్దత. ఏం చేయాలి? వినా అపరోక్ష జ్ఞానానుభవం. అపరోక్ష జ్ఞానానుభవం వినా అంటే భగవంతుడితో మనకు ఒక ప్రత్యక్షమైన అనుభవం, అదే అపరోక్షానుభూతి. ఈ అనుభవం లేకపోతే మాత్రం బ్రహ్మశబ్దై నముచ్యతే. వినా అపరోక్షానుభవం బ్రహ్మశబ్దై నముచ్యతే. కేవలం బ్రహ్మం 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 ఆత్మ 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 కృష్ణ 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 ఏ ఉపయోగం లేదు సార్. దానివల్ల ఆ శబ్దాల వల్ల ఉపయోగపడదు. ఆ శబ్దాలు ఎందుకు? భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు పొందడానికి, ఆ ప్రేమను నువ్వు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప ఇట్లా కాదు. కాబట్టి ఆ రాజుకు ఏదైతే అనుకూలంగా మనం చరించినప్పుడు, ఆయన ప్రియత్వానికి సంబంధించిన కార్యక్రమాలు మనం ఆచరించినప్పుడు ఆయన ప్రియత్వాన్ని ఎట్లాగైతే పొందుతూ ఉన్నామో అట్లాగే పరమేశ్వర ప్రీత్యర్థం అది ఏ విధంగా మనం జీవించాలనో అలా జీవించినప్పుడు భగవంతుని యొక్క కృప మన మీద పడుతుంది. ఇది కేవలం అనుభవైక వైద్యం. నీకు భగవంతుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఇది, ఇతరులకు ఏమీ సంబంధం లేదు. అటువంటి భక్తిని, ఈశ్వర సంబంధమైనటువంటి భక్తిని మనం తయారు చేసుకునే కొద్దీ వస్తుంది, కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. కేవలం డిన్నర్ను చూసినంత మాత్రాన, భోజనం అక్కడ ఉంటే చూసినంత మాత్రాన మన ఆకలి తీరదు, భోంచేస్తేనే తీరుతుంది. భక్తిని గురించి ఎంతగా విన్నా, ఎంతగా చెప్పినా మనలో ఉండే అశాంతి పోదు. ఆ భక్తి స్వరూపంలో మనం జీవించినప్పుడే, ఓలలాడినప్పుడే అది పోతుంది. తస్మాత్ స ఏవ గ్రాహ్య ముముక్షుభిః. అది ముముక్షుభిః, మోక్షాపేక్ష కావాలని ఎవరికైతే ఉందో, మోక్షాపేక్ష ఎవరికైతే ఉందో, మోక్షమే కావాలి అని ఎవరైతే అభిప్రాయపడుతున్నారో అటువంటి ముముక్షువుల చేత తస్మాత్ దేర్ ఫోర్ సాయేవ గ్రాహ్య, ఈ విధమైన భక్తే వాళ్ళు గ్రహించాలి. ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేశామో ఈ విధమైనటువంటి భక్తినే గ్రహించాలి, దీనిని అనుసరించాలి. కాబట్టి ఇటువంటి భక్తి లభ్యం కావాలి. తస్మాత్ స ఏవ ఈ భక్తియే గ్రాహ్యా ముముక్షుభిః. అర్థమైంది? ఇక్కడికి మొదటి శ్లోకంలో
అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామ అని ప్రారంభమై 2వ సూత్రంలో డిఫైన్ చేస్తూ సా పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ అంటూ స్టార్ట్ అయ్యారు చూచారా. అక్కడ నుండి ఇప్పుడు 32వ సూత్రంకి వచ్చాం మనం. ఇక్కడ వరకు డిస్కస్ చేసిందంతా ఇన్ని రోజులు పరాభక్తి, కేవలం పరాభక్తి అంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి భక్తి ఎట్లా ఉంటుందో ఆ పరమ ప్రేమ రూపాన్ని ఇప్పటి వరకు చూచాం. దానిని పొందడానికి మనం ఏ సాధనలు చేయాలి, వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టికల్. ఇంకా మనం ఆచరించాల్సిన సాధనలు ఉన్నాయి కదా. ఇప్పుడు భక్తి స్వరూపం అంతా తెలిసిపోయింది, భక్తి వైభవం అంతా తెలిసిపోయింది. ముఖ్యంగా ఈరోజు భక్తి వైభవం, అంతవరకు భక్తి స్వరూపం, ఇదంతా కలిసి పరాభక్తి. అటువంటి పరాభక్తి నాకు సిద్ధించాలంటే నేను ఏ సాధనలు ఆచరించాలి? తస్యాహ సాధనాన్ని గాయంతి ఆచార్యాహ. ఈ సాధనలో ప్రారంభం అవుతుండే ఇక్కడ నుంచి అమోఘంగా చెబుతాడు సాధనలన్నీ. ఒక 53వ సూత్రం వరకు ప్రకాశతే క్వాపి పాత్రే గుణరహితం 54 ఆల్సో 55 కూడా 55వ సూత్రం వరకు మనం చేయాల్సిన సాధనలన్నీ తెలుస్తాయి. తరువాత వేరే భక్తి, సెకండరీ టైప్ ఆఫ్ డివోషన్, గౌణ భక్తి, అముఖ్య భక్తికి వస్తాయి. రేపటి నుంచి అన్ని సాధనలు కనుక చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందువల్ల ఈరోజు అంతవరకు నేను కవర్ చేశాను. ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.